జెన్‌జీ ఎట్లయితుంది ప్రొటెస్ట్? జెన్‌జీలు చెప్పాలి ఏంది ప్రొటెస్ట్ మూడేంది, వైబ్ ఏంది? బట్ వాట్ ఈస్ దిస్ రెవల్యూషన్? నేను ఐ've సీన్ లైఫ్‌లో నేను ఆఫ్‌కోర్స్ తెలంగాణ ఉద్యమం చూసినాను. సో, నాకు 2, 3 ఈ పబ్లిక్ ప్రొటెస్ట్‌లది ఎగ్జాంపుల్ కాంటెక్స్ట్ ఉన్నది. వరల్డ్ హిస్టరీ అదంతా చదివినాం మనం బంగ్లాదేశ్, నేపాల్ అదంతా శ్రీలంక అంత ఉంది గానీ ఇండియా ఈస్ ఎ డిఫరెంట్ కంట్రీ. వి లివ్ ఇన్ ఎ డిఫరెంట్ కాంటెక్స్ట్. సో, మన కంట్రీలో ప్రతి విషయము కొంచెం విచిత్రంగానే జరుగుతది. సో, వేరే విషయాలు మనకంత అప్లై గావు. వేరే కంట్రీల కాంటెక్స్ట్, వేరే కంట్రీల హిస్టరీ మనకు అర్థం గాదు. సో, నేను నా లైఫ్ టైమ్‌లో 3 మేజర్ ఇట్లా పబ్లిక్ ప్రొటెస్ట్‌లు జూషినా. వన్ ఈజ్ ఆఫ్‌కోర్స్ తెలంగాణ. హ్మ్. తెలంగాణ ఉద్యమము నేను పుట్టినప్పటి నుంచి జరుగుతా వచ్చింది. బట్ 2009లో ఊపందుకున్నది. అండ్ 2014లో ఏం జరిగిందో మనం జూషినాం. బట్ 2012, 13, 14 ఈ టైంలో ఎస్పెషల్లీ 14 ఈ టైంలో బిఫోర్ ద జనరల్ ఎలక్షన్స్ అండ్ 13 ఆ టైంలో ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ అన్న ఒక మూవ్‌మెంట్ జరిగింది. ఇదే విధంగా ఢిల్లీ బేస్డ్. అండ్ అది గూడా పబ్లిక్ మాస్ మూవ్‌మెంట్ అయింది. నా టైంలో నేను జూషింది. నెక్స్ట్ మళ్ళీ 2022 2021 21, 22లో కరెక్ట్ ఇయర్ చూసుకోవాలి. బట్ సీఏఏ, ఎన్ఆర్‌సీ ప్రొటెస్ట్‌లయినాయి. హ్మ్. 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 అది గూడా పెద్దగా అయింది. సో, ఈ మూడిటి కాంటెక్స్ట్ నాకున్నది. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయింది గదా! నాట్ యాస్ బిగ్. దట్ డిడ్ నాట్ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ యాస్ సచ్. ఈరోజు మనం స్టూడెంట్స్ ఆహా! ఓకే. లేకపోతే ఓకే. పబ్లిక్ అండ్ మాస్. హ్మ్. ఫార్మర్స్ ప్రొటెస్ట్ స్పెసిఫికల్లీ కొన్ని కాస్ట్‌లు, కొన్ని స్టేట్‌లు. అదెప్పుడన్నా వేరే టైంలో మనం మాట్లాడదాం. సో, ఈ 3 కాంటెక్స్‌లు జూసి ఈరోజు జరిగే ప్రొటెస్ట్ హౌ ఈజ్ ఇట్ సిమిలర్? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్? హూ ఆర్ ద రియల్ ప్లేయర్స్? వాట్ ఆర్ ద యాక్చువల్ గ్రీవాన్సెస్ దట్ పీపుల్ హ్యావ్, స్టూడెంట్స్ హ్యావ్? దీని గురించి మనం మాట్లాడదాం. అండ్ కంపానియన్ పీస్ ఆల్రెడీ నేను నీట్ పేపర్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను. దాంట్లో నేను చాలా విషయాలు మాట్లాడినాను. ఈరోజు సడెన్‌గా ప్రొటెస్ట్‌లు అనంగానే భయ్యా ఒక వీడియో చేయి అంటుర్రు. యాజ్ ఆల్వేస్ మనం ఫస్ట్ చేసేస్తాము. ఫస్ట్ మాట్లాడేస్తాము. ఎవరెవరిని ప్రశ్నించాలో ప్రశ్నించేసినాము. మీరు గుర్తుపెట్టుకోండి నేను పర్సనల్‌గా ఐ హావ్ ఆల్వేస్ బీన్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఇటర్నల్ విజిలెన్స్ దట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్. ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి? ఇటర్నల్ విజిలెన్స్. అంటే ప్రతి క్షణం అప్రమత్తంగానే ఉండాలి. హ్మ్. పవర్‌ని చెక్‌లో పెడుతూనే ఉండాలి. అదర్‌వైజ్ పవర్ హాస్ ఎ టెండెన్సీ టు గెట్ కరప్టెడ్. ద ఎవరైనా సరే. నెపోలియన్ అయినా సరే, రోమన్ చక్రవర్తి అయినా సరే, అశోక చక్రవర్తి అయినా సరే, ఈరోజు రాజ్యాంగబద్ధమైన ఏదైతే వ్యవస్థలు నడుస్తున్నాయో దీంట్లో అయినా సరే. పవర్ చుట్టూ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండడమే డెమోక్రసీ యొక్క పర్పస్. ఎందుకంటే పవర్ అన్నది కరప్ట్ అయితది. నో మ్యాటర్ హూ ఇట్ ఈస్. సో, ఎవ్రీబడీ షుడ్ బి క్వెషన్డ్. ఎవ్రీబడీ షుడ్ బి ఇన్ చెక్. అండ్ పీపుల్ క్వెషన్ ఆర్ యూజ్ దేర్ డెమోక్రటిక్ రైట్స్. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్రొటెస్ట్. రైట్ టు డిసెంట్. రైట్ టు డిసెంట్ ఈస్ ద ఫౌండేషనల్ పిల్లర్ ఆర్ ఫౌండేషన్ ఆఫ్ డెమోక్రసీ. ఫండమెంటల్‌గా ఎవరన్నొచ్చి ప్రొటెస్ట్ చేయడం తప్పు అని డెమోక్రసీలో చెప్తే ఆడవలగాడు. నెవర్ లిజన్ టు దెమ్. ఓకే. సో, వి ఆర్ ఆల్వేస్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. నా కోర్‌లో ఉన్నది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది. ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ టు బి ప్రో ఎనీ పార్టీ. బికాస్ ఆల్ దీస్ పార్టీస్ ఆర్ సేమ్. ఎందుకు? ఆపరేషనల్ లెవెల్‌లో, స్ట్రాటజీ లెవెల్‌లో, పాలిసీ లెవెల్‌లో వీళ్ళు ఇవాల్వ్ అయితా ఉంటారు. కాంటెక్స్ట్‌లు మారుతా ఉంటాయి. అవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ కూడా మనం పేర్లు తీసుకొని ఈరోజు మాట్లాడదాం. బట్ ఫండమెంటల్‌గా నా స్టాన్స్ మీకు కావాలి అంటే వి ఆర్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. నో మ్యాటర్ హూ ఈజ్ ఇన్ పవర్. దట్స్ మై ఇన్‌స్టింక్ట్. ఓకే. బట్ హ్మ్. హౌస్ ద జోష్? వాట్ ఆర్ ద ప్రొటెస్ట్? వాట్ ఈస్ యువర్ ఓవరాల్ టేక్ ఆన్ దిస్? దట్స్ ఎ గుడ్ స్టార్టింగ్ పాయింట్. వి కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్. అకౌంటబిలిటీ ఉండాలి. హ్మ్. ఒకరికి. అసలు ఇదేంది? హ్మ్. ఇప్పుడు ఇది దేనికి జరుగుతుంది? మీ ఇంట్రెస్ట్‌లు, అజెండాలు ఏంటి? ఐ థింక్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ గదా! హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏదైతే ఉద్యమం జరుగుతుందో నువ్వు దానితోని అలైన్డ్ ఉన్నావు. యెస్. కరెక్ట్‌గానే జరుగుతుందని నమ్ముతున్నావు. సో, ఏంది మీ అజెండా ఏంది? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం జరుగుతుంది? ఒక బేస్ లైన్ మాకు. మా బూమర్స్ మిలేనియల్స్‌కి. బికాజ్ వి ఆర్ క్లూలెస్ గదా! అపారెంట్‌లీ. విప్లవాలు మీరే చెప్పిస్తారంటే సరే చెప్పు. సో, అదే ఎగ్జామ్ పేపర్ లీక్‌లు ఆ! ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అయితేనే ఉన్నాయి. యెస్. అయితేనే ఉన్నాయి. హ్మ్. అండ్ లాస్ట్ నీట్ పేపర్ ఈస్ ద నెయిల్ ఇన్ ద కాఫిన్ టైప్. బట్ వై బికా వాస్ ద రియాక్షన్ నాట్ ఇమ్మీడియేట్? విచ్ వాస్ సర్ప్రైజింగ్. నేను అప్పుడు వీడియో చేసినప్పుడు ఆ వీడియోకి అంత అంటే నేను ఇట్లా బ్లడ్ బాయిల్ అయింది నాది. నీట్ ఎన్ని సార్లు అయింది? 2 టైమ్స్ అయింది గదా! ఇగో నాట్ ఎన్ ఎగ్జాజరేషన్. ఎప్పుడైతే ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నది ఏదైతే సంస్థను పెట్టిర్రో
ఆ సంస్థని పెట్టిందే ఎగ్జామ్ పేపర్‌లు లీక్ అవ్వద్దని. పెట్టినప్పటి నుంచి ప్రతి ఇయర్ పేపర్‌లు లీక్ అయితేనే ఉన్నాయి. అండ్ అది క్యాజువల్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ అయితది. పేపర్ లీక్ అయిందని వస్తది. క్యాజువల్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ రాసుకోరా ఇట్లా ఓ ఫ్లో అది అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. అది నార్మల్ గాదు. నా వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియోలో నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. మన భారతదేశంలో జనాలు ఎడ్యుకేషన్‌నే నమ్ముతారు. హ్మ్. ఎడ్యుకేషన్ ద్వారానే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ లెవెలు, ఫ్యామిలీ అప్‌వర్డ్ మొబిలిటీ అన్నది పిల్లల ఎడ్యుకేషన్ పైనే ఆధారపడతది అని మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ నమ్ముతారు. హ్మ్. అందుకని వాళ్ళ లైఫ్ సేవింగ్స్, గోల్డ్ అన్నీ అమ్మి పిల్లల్ని చదివించే ప్రయత్నం చేస్తారు. అండ్ సిస్టమ్స్ మీద నమ్మకం ఉన్నది. అంటే మా జనరేషన్‌లో ఆర్ నేను చిన్నగున్నప్పుడు స్టోరీలు చెప్పేటోళ్ళు. సీఎం పిల్లలకి, పీఎం పిల్లలకి గూడా ఐఐటీలలో సీట్‌లొచ్చేవి గాదు. హ్మ్. లేకపోతే వీళ్ళందరూ చదువుతారు గదా! అంటే ఒక ఫేమస్ పాలిటీషియన్‌కి ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ ఇప్పియడానికి ఒక ఫేక్ ఆహ్, కాంపిటీషన్ కండక్ట్ జేషిర్రు. స్పోర్ట్స్ కోటాలో సీట్ తెప్పియడానికి. ఓకే. ఇలాంటి సందర్భాలున్నాయి మనం చూషినాం. అదే ఇప్పుడు ఇప్పుడు అదే బ్రో ప్రతి ఒక్కళ్ళకి ఇది హ్మ్. మైండ్‌లో రన్ అయితుంది. నేను గూడా ఈ హ్మ్. ఐఏఎస్ అయినోళ్ళు ఉంటారు. హ్మ్. ఫ్యామిలీ మొత్తం ఐఏఎస్‌లు ఉంటారు. హ్మ్. పోరలు, ఫ్యామిలీ అది పోయి చూస్తే ర్యాండమ్‌గా ఏదో కేటగిరీలో ఏదో ఏది డిసేబుల్డ్ అని వస్తది. డిసేబుల్డ్ ఏదంటే పన్నుచ్చిపోయింది. హ్మ్. పన్నుచ్చిపోయిందని చెప్పి డిసేబుల్డ్ అని చెప్పి పెట్టి తీసుకున్నోళ్ళున్నారు. ఏదో ఎస్సీ, ఎస్టీ అని తీసుకున్నోళ్ళున్నారు. కానీ అలా అది కాదు. ఫేక్ రిజర్వేషన్‌లు పెట్టి ఫేక్ లోవర్ ఇన్‌కమ్ ఫేక్ అని పెట్టి ఇన్‌కమ్‌లు, ఈడబ్ల్యూఎస్ మీద గూడా చానా ఆ! స్కామ్‌లయితున్నాయి. సో, ఇప్పుడు ఐపీఎస్‌కి క్వాలిఫై అయినోళ్ళు ఈడబ్ల్యూఎస్ ద్వారా ఐఏఎస్‌కొస్తున్నారు. ఇలాంటి సందర్భాలు మనం చూషినాం. హ్మ్. ఇప్పుడు యూపీఎస్‌సిలో యూపీఎస్‌సి ఈస్ కన్సిడర్డ్ ద ప్రీమో టాప్ ప్లేయర్ ఇన్ ద కంట్రీ. యెస్. ఇప్పుడు ఒక మామూలుగా మాకు సామెత ఉండేది. ఎవ్రీ స్టూడెంట్ ఈస్ గివెన్ వన్ ఛాన్స్ ఇన్ ఇండియా, వన్ షాట్ ఎట్ యూపీఎస్‌సి. హ్మ్. హ్మ్. ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ద కంట్రీ. బికాస్ లిటరలీ ఒక నార్మల్ సిటిజన్ నుంచి నువ్వు కంట్రీలో ఎలీట్ అయిపోవచ్చు ఒక ఎగ్జామ్ క్లియర్ చేయడం వల్ల. హ్మ్. ఇట్ ఈస్ కన్సిడర్ ప్రీమో నంబర్ 1. యెస్. దాని మీద ఒక ఆనెస్ట్‌గా ఒక కమిషన్ పడితే ఎన్ని అవకతవకలు ఎళ్ళాలో అన్ని అవకతవకలు ఎళ్ళేదానికి అవకాశం ఉన్నది. హ్మ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ ష్యూర్ బట్ దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. అండ్ బయాస్ ఉంటది. యాజ్ ఎ రూల్ లైక్ దీస్ పీపుల్ ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఒక ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీలో ఆల్రెడీ ఐఏఎస్‌లు ఉన్నారనుకో వీళ్ళకి వాళ్ళని వాళ్ళు ఏ విధంగా కండక్ట్ చేసుకోవాలో తెలుసు అని చెప్పేసి ఒక ప్రిఫరెన్స్ ఉండేది ఒక టైం వరకు. హుహు. ఓకే. దాని తర్వాత వేరే వేరే రూల్స్ వచ్చినాయి. బట్ స్టిల్ దేర్ ఈస్ ఒక ఇంటర్వ్యూ మనిషిని ఇన్వాల్వ్ చేయంగానే సమ్ సార్ట్ ఆఫ్ బయాస్ అన్నది ఎంటర్ అయితుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ ఇదే విధంగా వచ్చిర్రు అని చెప్పేసి. బట్ వాట్ పర్సెంటేజ్ ఈస్ యాక్సెప్టబుల్? యెస్. సో, ఇప్పుడు వచ్చే ప్రతి ఇయర్ ఒక ఐఏఎస్‌లో ఒక పర్సెంట్ కరెక్ట్ అని అందరికి తెలుసు. అంటే ఎగ్జాక్ట్ మనం చెప్పలేం గానీ, ఎంతో కొంత ఆ! అవకతవకలున్నాయన్నది మనం ఒక రీజనబుల్ అనుమానం అయితే ఇయ్యొచ్చు. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎవిడెన్స్‌లు కనిపిస్తున్నాయి. ఆ! దీని మీద చాలా మంది మాట్లాడిర్రు. యూపీఎస్‌సి అన్నది అంత విషయం గదా! ఒక్కసారి యూపీఎస్‌సి మీద ఏ హానెస్ట్ ప్రభుత్వం అన్నా ఒక కమిషన్ ఏమనండి? ఏస్తే తెలుస్తది మనకి. సో, ఎన్ ఎన్‌టీఏ అన్నది నువ్వు పెట్టిందే పేపర్ లీక్ కావద్దని. అది పెట్టినావు. అంటే నేను మళ్ళా అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద ఎర్లియర్ కాంటెక్స్ట్ ఐ వాస్ సేయింగ్ ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇంటర్వ్యూ ఆస్పెక్ట్ ఉండేది. హుహు. ఎగ్జామ్ క్లియర్ చేసినాక ఇంటర్వ్యూలు చేస్తే దాని ద్వారా సెలక్షన్ అనేది జరిగేది. ఇప్పటికి హార్వర్డ్‌లో వరల్డ్స్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ అన్నిట్లో ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నది ఉంటది. ఓకే. మన కంట్రీలో మెజారిటీ ఎగ్జామ్స్‌కి తీసేసిర్రు. హ్మ్. ఎందుకంటే కరప్షన్. ఓకే. హ్మ్. ఒక టైంలో ఐఐటీస్‌లో కూడా ఇంటర్వ్యూ ఉండేది. ఆహా! బట్ ఇక అదే సేమ్ టైప్ ఆఫ్ అయితుందని చెప్పి తీసేసిర్రు. ఐఐఎమ్స్ ఇలాంటి వాటిలో తప్పదు కాబట్టి పెట్టుకుంటుర్రు. యూపీఎస్సీలో ఇంటర్వ్యూ తప్పదు కాబట్టి పర్సనాలిటీ టెస్ట్ అసెస్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి పెట్టుకుంటుర్రు. మిలిటరీలో కూడా ఉంటది ఆఫ్ కోర్స్. బట్ కెన్ వి డినై దట్ దేర్ ఈస్ కరప్షన్ ఇన్ అవర్ కంట్రీ? యెస్. నో వి కాంట్ వి డినై. కాంట్ డినై కదా! ఆ! సో, ఎంతో కొంత క్రెడిబిలిటీ భారతదేశంలో ఎగ్జామ్‌లకున్నది. హ్మ్. ఆ క్రెడిబిలిటీ 2016, 2017 నుండి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో క్వెషన్‌లోకొస్తున్నది. దట్ నోబడీ కెన్ డినై. అంటే ఎట్లయిపోయిందంటే నాకు హ్మ్. తెలిసి ముందు గూడా ఈ ఎగ్జామ్‌లలో ఈ కరప్షన్ అయ్యేది. కానీ ఎంత అదయిపోయిందంటే కరప్షన్ చేసినోళ్ళు గూడా బయటికొచ్చి ఫ్రీ ఫ్లోలో బయటికొచ్చి మా ఇంట్లోళ్ళందరూ ఐఏఎస్‌లు, నేను ఐఏఎస్ అయినా అది అని
చెప్పుకోవడం స్టార్ట్ చేసిర్రు ఇగ ర్యాండమ్‌గా. అట్లనే బయటికెళ్ళినాయి ఇవన్నీ. ఓకే. యూపీఎస్సీ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. అగైన్ యూపీఎస్సీ మీద హానెస్ట్‌గా ఒక కమిషన్ రావాలి. అదైతే నా హానెస్ట్ రిక్వెస్ట్. చానా పెద్ద లెవెల్‌లో దీని మీద ఎంక్వైరీ అన్నది జరగాలి. కానీ దీని మీద ఎంక్వైరీ జరిపేంత హానెస్టీ ఏ ప్రభుత్వం దగ్గర లేదు భారతదేశంలో అన్నది నా ఒపీనియన్. యూపీఎస్సీలో హానెస్ట్‌గా ఒక ఎంక్వైరీ అయితే జరగాలి. ఏం అవకతవకలు జరిగినప్పుడు ఎంక్వైరీ పెట్టడానికి ఏంటి? హ్మ్. క్లీన్ చిట్ తీసుకోండి. బట్ పెట్టాలి కదా! రిగార్డ్‌లెస్ నేను ఎన్‌టీఏ గురించి మాట్లాడతా స్పెసిఫిక్‌గా. ఎన్‌టీఏ అన్న ఎంటిటీ ఫ్లోట్ చేసినప్పటి నుంచి ఏమైపోయిందంటే అకౌంటబిలిటీ అన్నది మిస్ అయితున్నది. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏందంటే ముందు గూడా ఏ ఎగ్జామ్‌కి ఆ స్టేట్ బోర్డ్ ఉండేది. గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండేటోళ్ళు. ఒక పద్ధతి, ప్రాసెస్ ఉండేది. హ్మ్. ఎక్కడన్నా పేపర్ లీక్ అయితే ఒక వీళ్ళ వల్ల జరిగింది అని చెప్పేసి అకౌంటబిలిటీ ఉండేది. ఓకే. ఎంతో కొంత. హ్మ్. అందుకని ఎగ్జామ్స్ పట్ల ఒక క్రెడిబిలిటీ అనేది ఉండేది. హ్మ్. ఎన్‌టీఏ తర్వాత కాంట్రాక్ట్‌లు ప్రైవేట్ లెవెల్‌కొచ్చేసినాయి. ఆ! పేపర్ తయారు చేయడం కాడ నుంచి, పేపర్ ప్రింట్ చేసి, పేపర్ ట్రాన్స్‌పోర్ట్ చేయడం దగ్గర నుంచి, నెక్స్ట్ బయోమెట్రిక్స్ దగ్గర నుండి, తర్వాత రిజల్ట్ కోలేషన్ దగ్గర నుంచి ఇవన్నీ గూడా ప్రైవేట్ ప్లేయర్స్. కాంట్రాక్ట్ ప్రైవేట్ కాంట్రాక్టర్స్. ఆ కాంట్రాక్టర్‌లో గూడా ఇగ కాంట్రాక్ట్‌లు అంటే తెలిసిందే. అది. గవర్నమెంట్ స్కామ్‌లు. ఓకే. నేనేమంటున్నా, లీకీ బకెట్ థియరీ అని ఉంటది. ఇంత పర్సెంటేజ్ పైసలు, ఇంత పర్సెంటేజ్ కరప్షన్ జరుగుతది అన్నది జనాలు యాక్సెప్టెడ్. హ్మ్. 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 మై పాయింట్ ఈస్ ఎగ్జామ్ సక్రమంగా జరుగుతుందా అన్నదే పాయింట్. డిస్పైట్ ద కరప్షన్ ఎగ్జామ్‌లు కరెక్ట్‌గా జరుగుతున్నాయా అంటే జరుగుతలేవు అని రికార్డెడ్‌గా మనకు కనిపిస్తున్నది. యెస్. కెన్ ఎనీబడీ ఇన్ ఇండియా టుడే డినై దట్ ఎగ్జామ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫెయిర్ అండ్ స్క్వేర్? అంటే ఎవ్వడన్నా నమ్మకంతోని చెప్పగలుగుతాడా ఈరోజు ఎగ్జామ్‌లు ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా జరుగుతున్నాయని? 2014, 2015 వరకు ఎగ్జామ్‌లు లార్జ్‌లీ ఫెయిర్ అండ్ స్క్వేర్‌లో జరిగినాయి మేజర్ ఎగ్జామ్స్ అని నేను నమ్ముతాను. అగైన్ యూపీఎస్సీ ఈస్ ఎ సెపరేట్ ఇష్యూ. నేను దాని గురించి మాట్లాడతలేను. ఐఐటీస్, ఎయిమ్స్‌కి సంబంధించిన ఎగ్జామ్‌లు, ఎంసెట్‌లు, నీట్‌లు బ్రాడ్‌గా ఎక్కడైనా లీకేజ్ అయినా గానీ ఒక స్పెసిఫిక్ కాంటెక్స్ట్‌లో 100, 200 మందికి అలాంటి స్పొరాడిక్ విషయాలు జరిగితే తప్పించి ఇట్లా మాస్ లెవెల్‌లో క్వెషన్ పేపర్‌లు లీక్ అవ్వడు. వాట్సాప్ గ్రూప్‌లలో, టెలిగ్రామ్‌లలో పేపర్‌లు వచ్చుడు ఇది నేను చూడలేదు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ ఎన్‌టీఏ హాస్ బీన్ ఫ్లోటెడ్. ఎందుకు అంటే మళ్ళా స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఇది. దేర్ ఈస్ నో అకౌంటబిలిటీ. హ్మ్. అండ్ ఎవడైతే స్కామ్ చేస్తూ దొరికిండో వాడు ఇట్స్ నాట్ ఏ ఏమంటారు? దీనికిన్న వెయిటేజ్‌కి అక్కడ పడే క్రైమ్‌కి మ్యాచ్ లేదు. ఏదో చిన్న చిన్న ఫైన్‌లు కట్టుకొని బయటకొచ్చేస్తుర్రు. మళ్ళీ చేస్తుర్రు. ఏముంది ఏదో ఇట్లా వాడిని తీసేసి ఇంకోడిని పెట్టేస్తుర్రు ఆడ అంతే. అంతే. సిస్టమ్ అదే. అదే. మనుషులని తీసి మనుషులను రీప్లేస్ చేస్తారు. మనుషులను రీప్లేస్ చేస్తే మళ్ళీ అదే అయితుంది. యెస్. సో, ఐయామ్ టెల్లింగ్ యూ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ ఇన్ ద కంట్రీ. బికాజ్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ద యాస్పిరేషన్ ఆఫ్ ద మిడిల్ క్లాస్. ఇండియా ఏ విధంగా నడుస్తుంది? మిడిల్ క్లాస్ మీద నడుస్తుంది. ఎలీట్స్ అనేవాళ్ళు రిసోర్సెస్ తీసుకుంటారు. ఇండియా నుంచి రిసోర్సెస్ తీసుకొని వాళ్ళు బయట పోయి బతుకుతారు. దే కంట్రోల్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. బట్ దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద కంట్రీ లార్జ్‌లీ. హ్మ్. సో, ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. దే ఆర్ ఇంపార్టెంట్ బట్ ఐయామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్. బికాస్ గవర్నమెంట్స్ ఆర్ ఓకే. దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్. బట్ పూర్ పీపుల్ అనేవాళ్ళు ఎవరైతే లోవర్ ఇన్‌కమ్ స్ట్రాటాలో ఉన్నారో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ ఫర్ ఐ మీన్ వాళ్ళు వెల్‌ఫేర్ మీద ఉన్నారు. వాళ్ళని మనము ఫస్ట్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో తీసుకురావాలి. అది వేరే డిస్కషన్. బట్ కంట్రీ పాలిసీ, కంట్రీ ఫ్యూచర్ దేనికోసం నడుస్తుంది? ఎవరి మీద నడుస్తున్నది? మిడిల్ క్లాస్ మీద నడుస్తున్నది. టాక్స్ పేయర్. హ్మ్. టాక్స్ పేయర్ కోసం, టాక్స్ పేయర్ యాస్పిరేషన్ పైన కంట్రీ ఫ్యూచర్ అన్నది నడుస్తున్నది. అది ఎగ్జాజరేషన్ కాదు. ఇది వాస్తవం. వై ఆర్ పీపుల్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ సిస్టమ్? బికాస్ దే బిలీవ్ దేర్ ఈస్ ఎ ఫ్యూచర్. స్టిల్ పీపుల్ ఆర్ హోప్‌ఫుల్. దే కెన్ మూవ్ ఫార్వర్డ్. మనది ఫంక్షనింగ్ డెమోక్రసీ అంటే ఎందుకు? మిడిల్ క్లాస్ బిలీవ్స్ ఇన్ ద సిస్టమ్ కాబట్టి. హ్మ్. అంతే యెస్. కదా! అంతే. అలాంటి పరిస్థితిలో దాంట్లో బిగ్గెస్ట్ విషయం ఏంటిది? మిడిల్ క్లాస్ హోపు చిల్డ్రన్, దేర్ కిడ్స్. అండ్ దాంట్లో కూడా ఏంటిది? వాళ్ళ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్ మీదనే వీళ్ళు ఎదుగుతారు. పిల్లలకో భవిష్యత్తు ఉంది అని మెజారిటీ మిడిల్ క్లాస్ నమ్ముతది. ఆ హోప్ మీదనే కంట్రీ పిన్నై ఉన్నది. కంట్రీలో మనం రేపు అని మాట్లాడుతున్నాం. ఫ్యూచర్ అని మాట్లాడుతున్నాం. ఏంటది? ఇదే.
యెస్. ఇది ఈరోజు క్వెషన్‌లోకి వస్తున్నది అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అకార్డింగ్ టు మీ. ఇది నేను 1 ½ మంత్ బ్యాక్ కూడా వీడియోలో ఇదే చెప్పినా నేను. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ టుడే బికాజ్ ఏదో ప్రొటెస్ట్ అయితుంది అని చెప్పి. ఐ బీన్ వెరీ క్లియర్ ఆన్ దిస్. బికాజ్ అగైన్ ఐ కమ్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విత్ నథింగ్. మై పేరెంట్స్ ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ దే హ్యాడ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్. అండ్ మేము గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాం. ఎందుకంటే ఎగ్జామ్లు ఫెయిర్ అండ్ స్క్వేర్‌గా జరిగినాయని నేను నమ్ముతాను. నా చుట్టుపక్కల నేను వెళ్ళిన కాలేజీలో నువ్వు చూసుకుంటే ఆ ఎగ్జామ్ లేకపోతే నథింగ్ రా, వీ హ్యావ్ నథింగ్. వీ లిటరలీ హ్యావ్ నథింగ్. ఇప్పుడు మా బ్యాచ్‌లో 700 మంది ఉన్నారు అనుకుందాం మొత్తం అంతా కలిపి. ఒక 100 పీపుల్ నార్మల్ అబవ్ యావరేజ్ ఇన్‌కమ్ అనుకోవచ్చు. 600 మందికి లిటరలీ నథింగ్ ఆ ఎగ్జామ్ కాలేజ్ లేకపోతే. 500-600 మంది లిటరలీ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ సేవింగ్స్ అంతా ఇన్వెస్ట్ చేస్తే 4, 5 ఏళ్ళు అక్కడ చదువుకొని అక్కడ కాలేజ్‌కొచ్చిర్రు. అండ్ వాళ్ళందరి వల్ల ఆ 500 ఫ్యామిలీస్ బాగుపడ్డాయి. నా వల్ల మా వాళ్ళు బాగుపడ్డారు అనేది ప్రశ్న ఏమో కానీ బట్ నేను చెప్తున్నా నాకు తెలుసు. లైక్ ఆల్ ఆఫ్ మై పియర్ గ్రూప్ దే లిటరలీ చేంజ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 10 years. వాళ్ళ పేరెంట్స్ 50 ఏళ్ళు 60 ఏళ్ళు కష్టపడ్డ రానంత గ్రోత్ వాళ్ళ పిల్లలు ఒక మంచి విద్యను అందుకోవడం వల్ల వచ్చింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్లా ప్రతి ఇయర్ జరుగుతూ వచ్చింది. కోర్స్ ఇవి ఎలీట్ కాలేజీలు అనుకోండి, చాలా తక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. బట్ నువ్వు చూసుకో, ఇవి ఒక 20 కాలేజీలు, కింద 30 కాలేజీలు, ఓవరాల్గా ఒక 100-200 కాలేజీలు, మెడికల్లో ఒక 50-100 కాలేజీలు, నువ్వు ఆర్ట్స్లో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ చూసుకోరా, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ కిడ్స్ అదే ఎవ్రీ ఇయర్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఒక డిఫరెంట్ లెవెల్‌కి పోయే యాస్పిరేషన్. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ ఇయర్. నువ్వు ఓవర్ ద టైమ్ ఆఫ్ 10 years చూసుకో, ఇట్స్ అబౌట్ హౌ మెనీ పీపుల్. యెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నో అదర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ విల్ డూ దట్. ఎన్ని బ్రో 4-5 ఇయర్స్ లిటరలీ ద ప్రైమ్ ఏజ్ 20-25 ఇయర్స్ టైంలో వాడు కూర్చొని ఎటు పోకుండా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని చదువుతుంటాడు ఒక్కొక్క ఎగ్జామ్ రాయి. అంతే. విచ్ ఇస్ ప్రైమ్ 20-25 యూ కాంట్ గెట్ ఇట్ బ్యాక్. నో అంటే ఇంకా అర్లియరే 15-20 అంటున్నాను నేను. ఎగ్జామ్ లెవెల్లో అంటే ఫార్మేటివ్ ఇయర్సే కదా, ఇంకా వాళ్ళకి అసలు అంత మెచ్యూరిటీ కూడా ఉండదు లైఫ్ పట్ల. ఈ రోజుకి కూడా 10th క్లాస్ తర్వాత, ఇంటర్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత పిల్లలు ప్రాణాలు తీసుకుంటారు అంటే ఎంత బాధాకరమైన విషయం అది. అంటే వాళ్ళకి అంత ప్రెషర్ ఉంటుందిరా. చిన్నప్పటి నుంచి నువ్వు చదివే నీ లైఫ్ చదువుతోటే నువ్వు అదైతావు అని చెప్పి చెప్తే వాస్తవం. అంటే ఇప్పుడు ద సేమ్ ప్రెషర్ ఐ బీన్ త్రూ. అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మా పేరెంట్స్ ఏ రోజు ఆ ప్రెషర్ మా మీద పెట్టకపోయి ఉండొచ్చు, బట్ నాకు తెలుసు కదా వాళ్ళకి ఇంకేం లేదురా పాపం. నేనన్నా లోవర్ మిడిల్ క్లాస్ అంటున్నా ఏదో రెస్పెక్ట్ఫుల్గా. నా పేరెంట్స్ లిటరల్ అబ్స్ట్రాక్ట్ పావర్టీ. దే డిడ్ నాట్ బై ఎనీథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. ఉన్న ప్రతి రూపాయి మాకు బుక్స్, మాకు పెన్సిల్, దీని గురించే. దే నెవర్ సేవ్డ్ ఎనీథింగ్ ఫర్ దెమ్సెల్వ్స్. అసలు వాళ్ళ కోసం వాళ్ళు ఏం పెట్టుకోలేదురా. డబుల్ జాబులు, ట్రిపుల్ జాబులు చేసేటోళ్ళు, పండుకోకపోయేటోళ్ళు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసేది ఇట్లా. అంటే నేను ఏదో ఇట్లాంటివి నేను ఎప్పుడు మాట్లాడు కదా, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే పర్సనలీ ఐవ్ బీన్ త్రూ ద సిస్టమ్ అండ్ ఐవ్ బెనిఫిటెడ్ త్రూ ద సిస్టమ్. సేమ్ బ్రో, గంతే. ఇంట్లో తిండి తక్కువ చేసుకొని స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టినాం అంతే. అంతే లిటరలీ. తిండి పేరెంట్స్ తినలేదు, ప్రోటీన్ సాక్రిఫైస్ చేసారు, కొన్ని లెవెల్స్లో కార్బోహైడ్రేట్స్ కూడా సాక్రిఫైస్ చేసారు. వాస్తవం అది. అలాంటి పరిస్థితిలోంచి ఎవ్రీ ఇయర్ 1-2 లక్షల మంది బాగుపడుతున్నారు. ఫ్యామిలీ స్టేటస్ 60-70 ఏళ్లలో మారని ఫ్యామిలీ స్టేటస్ వీళ్ళు లిటరలీ 4-5 ఇయర్స్లో మారగలుగుతున్నారు. అంటే ఇంత పెద్ద విషయం అది. దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నట్టు, కోర్ల పోయి కొడుతున్నారు. లిటరలీ లైఫ్ ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మీద నువ్వు ఒక ఫ్యామిలీ ఫ్యూచర్ని సిస్టమ్ మీద నమ్మకాన్ని పోగొడుతున్నాం. అంటే అన్ని యాక్సెప్ట్ చేసినాం రా. కరప్షన్, రోడ్లు, గాలి, నీళ్ళు, ఫుడ్, వ్యవస్థ, రాజకీయం, అన్నిట్లా అవకతవకలు, నాసిరకము, కరప్షను, దొంగతనము యాక్సెప్ట్ చేసినాం. ఏదంటే అది అన్నం. అంతే. నువ్వు ఏడికి వస్తే
ఉన్నది ఒకటి కూడా గుంజుకుంటే ఎందుకు? రేపు బాగుంటుంది అన్నది నమ్మకం. నువ్వు ఆ రేపుని గుంజుకుంటున్నావు అంటే, రేపు లేకుండా చేస్తున్నావు అంటే ఏందన్నట్టు? హౌ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? దేర్ ఈస్ నో వే ఇన్ హెల్ దట్ దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. నో మ్యాటర్ హూ ఈజ్ ఇన్ పవర్, ఐ డోంట్ కేర్. ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ, ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ ద ఫ్యూచర్ ఆఫ్ కిడ్స్, ఐఎమ్ నాట్ ఓకే విత్ దట్. ఆన్ నో లెవెల్. ఇది ఫ్యాక్ట్, ఇది కోరు, ఇది జరగాలి. దీనికోసం ఎడ్యుకేషన్ మినిస్టరు రిజిగ్నేషన్ ఇవ్వాలా, లేకపోతే ఎన్టీఏ బాడీ మీద అవకతవకలు జరగాల, ఎన్టీఏని రద్దు చేయాలా? పాయింట్ అది కాదు. ఎస్, ఒక విధంగా నైతిక బాధ్యత తీసుకుంటూ వీళ్ళు రెసిగ్నేషన్ చేస్తే ఓకే, బాగానే ఉంటుంది. ఏదో లెవెల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకురని అనిపిస్తుంది. అంతకు మించి నాకేం జరగాలంటే, ఇది జరగదు మళ్ళీ ఫ్యూచర్లో అని చెప్పి నమ్మకం నాకు ఇవ్వాలి. ఇది మళ్ళీ రిపీట్ కాదు అన్న నమ్మకం నాకు ఇప్పగలగాలి, ఫెలో ఇండియన్స్కి ఇప్పగలగాలి, ఫెలో స్టూడెంట్స్కి ఇప్పగలగాలి. ఏం చేస్తారు దానికి? అది నా ప్రశ్న, అది మెయిన్ డిస్కషన్, మెయిన్ ఇష్యూ. ఇది నా ప్రాబ్లం స్టేట్మెంట్. కిడ్స్ ఫ్యూచర్ని అఫెక్ట్ చేయకూడదు, వ్యవస్థ పైన నమ్మకం పోగొట్టేలాగా చేయకూడదు. ఇది ప్రాబ్లం స్టేట్మెంట్. దీనికి ఏం సొల్యూషన్స్ కావాలో మనం మాట్లాడుకుందాం. ఎన్టీఏలో స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి, లేకపోతే ఎన్టీఏ అన్న బాడీని తీసేయాలన్నది నా ఒపీనియన్. నువ్వు ఏదన్నా చెయ్యి, స్ట్రక్చర్ని ఫామ్ చేయి, ట్రాన్స్పరెంట్ ఉండాలి. మళ్ళీ పేపర్ లీక్ అయితే అకౌంటబిలిటీ ఉండాలి. ఇప్పుడు యూట్యూబర్ నుంచి అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, యూట్యూబర్స్ నుంచి, యావరేజ్ సిటిజన్స్ నుంచి అకౌంటబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సిస్టమ్, కమీడియన్స్ నుంచి డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సిస్టమ్. నువ్వు ఇది మాట్లాడొద్దు, నువ్వు ఈయన అనొద్దు, ఆయన అనొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, దీని గురించి ఇన్ని రోజులు పెట్టినవి నువ్వు పాటియావా? జడ్జిలు వచ్చి మనకు లెక్చర్లు ఇస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చి కోవిడ్ టైంలో జనాలను కొడతారు. ఏంటంటే మా మంచికని చెప్తారు. ఓకే, విచ్ ఈజ్ నాట్ రైట్. బట్ నేనేమంటున్నా, జనాలు చూసిర్రు. నెక్స్ట్ రాజకీయ నాయకులు అయితే ఇంకా మాట్లాడడం వేస్ట్. కరప్షన్ లెవెల్ దగ్గర నుంచి, ఇర్రాషనల్ డెసిషన్స్ తీసుకోవడం దగ్గర నుండి, కంట్రీ ఎకానమీని సంకనాకించడం దగ్గర నుంచి, ఇక లిస్టులు మనం వేసుకుంటా పోతే రాజకీయ నాయకుల చర్చలు, ఇక రోడ్ల మీద ఏమవుతున్నాయో కూడా చూస్తున్నాం మనం. సెక్స్ స్కాండల్ దగ్గర నుంచి ఓ లిస్ట్ తీస్తే మనం, ఆ లిస్ట్ ఇంకా మన లిస్ట్ ఎండ్ కాదు. అదే ఇవన్నీ మనం భరిస్తున్నాం. బట్ వీళ్ళెవ్వరి నుంచి ఎక్స్పెక్ట్ చేయని డిసిప్లిన్ యావరేజ్ ఇండివిజువల్స్ నుంచి సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది విచిత్రంగా. ఇది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు, 100 రూల్స్, ఆర్బిట్రరీ రూల్స్ వేసి పడేస్తారు. దేనికి రా అంటే, అది ఎందుకంటే దగ్గర పవర్ ఉంది, జులుం చేస్తున్నాం. ఇది జులుమే, ఎవరు చేసినా జులుమే. ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఎవరు చేసినా జులుమే అంటారు దీన్ని. నువ్వు ఏదన్నా సిద్ధాంతం పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, జులుం ఇది. బికాజ్ వెన్ దేర్ ఆర్ ఇన్యాడక్వసీస్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్ విత్ ఇన్ ద సిస్టమ్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్ఫెక్ట్ పబ్లిక్ పర్ఫెక్ట్గా ఉండాలని నువ్వు రూల్స్ పెట్టి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇక్కడ మొత్తం వచ్చేసి అందరూ ఏదో ఇల్లీగల్ పనులు చేయమని ఎవడు చెప్తలేడు. కానీ మైన్యూషా మీద, టెక్నికాలిటీల మీద నువ్వు వాయిస్లను దబాయిస్తా, క్రియేటర్లను దబాయిస్తా, జనాలను దబాయిస్తా. ఎన్ని రోజులు ఆగుతారు జనాలు? ఎవ్రీ పొలిటీషియన్ బ్రో, నువ్వు పొలిటీషియన్ ఏమన్నా అనగలుగుతావా? ఇప్పుడు ఏదో చేసిండు, యూ కాంట్. కెమెరా మీద వీడియో ఉన్నా కానీ నువ్వేం అనలేవు. ఇన్ని రోజులు అనలేదు కూడా, అనకూడదు. ఇది మన కంట్రీలో ఇంత ప్రాబ్లం ఉందా? ఇవన్నీ కూడా దబాయించుకొని ఎందుకుంటుంది మనిషి? రేపు బాగుంటుందని. రేపు బాగుండదు అన్నప్పుడు ఇంకేంది? సో ఇది ప్రాబ్లం. దీన్ని అడ్రస్ చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీన్ని అడ్రస్ చెయ్యాలి. ఓకే, ఇది ప్రాబ్లం స్టేట్మెంట్. ఇప్పుడు దీని ఆధారితంగా ఏం జరుగుతుందో మనం చూద్దాం. దీని ఆధారితంగా ఇప్పుడు ఇదిరా ఇష్యూ, ఎగ్జామ్ నీట్ అన్నది నేమ్ సేక్, బట్ స్టూడెంట్స్ ఫ్యూచర్, ఎగ్జామ్లు కరెక్ట్గా జరుగుతలేవు అన్నది ప్రశ్న, ఇష్యూ. దీని ఆధారితంగా వాట్ ఎవర్ ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతున్నాయో నీకేమనిపిస్తుంది? కరెక్ట్గా అవుతుంది అనుకుంటున్నావా, కరెక్ట్గా అవుతలేదు అనుకుంటున్నావా? ప్రొటెస్ట్ ఈజ్ ద వే. నువ్వు ఇంకా దీనికంటే ఇంకా రాడికల్ ఇంకా పోలేవు. స్టార్టింగ్
కరెక్టే అయింది బ్రో. అంత కరెక్టే చేస్తుర్రు. హ్మ్. బట్ నాకేం అర్థమైతలేదంటే ఇంత అయితున్నా ఇంత మనుషులలో నీకు తెలుస్తుంది హ్మ్. లిటరలీ. హ్మ్. గవర్నమెంట్ ఆఫీస్‌ల కాడి వరకు మనుషులొచ్చి మొత్తుకుంటుంటే గూడా, హ్మ్. ఓ మనుషులు సచ్చిపోతుంటే గూడా, అవన్నీ గూడా చూసుకుంటా ఎగ్జామ్ వల్ల గూడా జనాలు చచ్చిపోయారు. ఆ! ఎగ్జామ్ వల్ల ఎగ్జ్ ఇప్పుడు 20, 15, 20 అదే ఈ ఏజోళ్ళు చచ్చిపోతే వాని లైఫ్ బ్రో. సో సాడ్ రా. ఏం చూసిండు బ్రో వాడు? ఏం ఆ! సాడ్. ఇట్స్ ద సాడెస్ట్. యంగ్ పీపుల్ డైయింగ్ ఈస్ ద సాడెస్ట్ థింగ్. సాడెస్ట్ అంటే నేను బయటికొచ్చి మాట్లాడకపోవచ్చు, దీని మీద వీడియోలు చేయకపోవచ్చు. బికాజ్ ఇట్స్ నాట్ కాంటెంట్. బట్ ఎవ్రీ టైమ్ ఐ హియర్ న్యూస్ 10th రిజల్ట్స్ వచ్చినా, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినా, ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినా నాకు ఇన్హరెంట్‌గా అనిపిస్తది. అరే! ఏం చేసుకుంటార్రా పిల్లలు అని. నెక్స్ట్ డే హెడ్‌లైన్స్ అవే కనిపిస్తాయి. ఎంత బాధైతదిరా! అదే గదా! ఆ ఎగ్జామ్ మీద వాల్యూ వల్లనే గదా వాడు అంతే. సచ్చిపోయే వరకు లైఫ్ గూడా తీసుకునే వరకు ఎందుకు పోతుండు? అంతే. ఇదే నా లైఫు అంతే. ఇక లైఫ్ అనుకో ఆ! లేదనుకుంటాడు వాడు. విచ్ ఈస్ నాట్ ట్రూ. లైఫ్ ఉంది. నేను కాదంటలేను. ఎఫెక్ట్ అయితాము. కానీ ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్. ఏదన్నా ఉంటే మనం చూసుకుందాం. ఫైట్ చేద్దాం. నిలబడదాం. సెట్ చేసుకుందాం. కానీ ఆ డ్రాస్టిక్ స్టెప్స్ మాత్రం తీసుకోకండి ప్లీజ్. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. హ్మ్. అంత అయినప్పుడు నువ్వు ఒక్క లైఫ్ అంటేనే నువ్వు యెస్. స్టేట్లు కదిలిపోవాలి. యెస్. నీ మన అమ్మ! కంట్రీ‌ల ఈ గోడ కూలిపోయి 100 మంది చచ్చిపోయిర్రు. చిన్నప్పుడు ఇంటుండేరా మళ్ళీ ఇనిపిస్తున్నాయి ఇవి. బ్రో లాస్ట్ టైము హ్మ్. ఓ టన్నెల్ కూలిపోయి మనుషులు చచ్చిపోతే మనుషులను తీయలే బయటికి. ఆ స్టేట్‌లో ఉన్నాం మన కంట్రీ హ్మ్. ఎంత వరస్ట్. నువ్వు ఏడికన్నా పో మనిషి చచ్చిపోతుండంటే ప్రాణంకి విలువ లేదురా. దేశాలు, రాష్ట్రాలు అన్నీ షేక్ అయితుంటాయి. మన మన దగ్గర దాన ఎవడు నియమ్మ పట్టించుకోడు. ఆ టన్నెల్ కూలిపోయి మనుషులు చచ్చిపోతే బాడీలు తీయలేము. తీసే అది లేదు మన దాన. సో, వదిలేసిర్రు. ఇప్పుడు మన కంట్రీలో మన దౌర్భాగ్యం అనుకోవాలి ఏందంటే, మనిషి బతికుండడం కన్నా వాడు చచ్చిపోయినప్పుడు వాని వాల్యూ ఎక్కువరా. ఆ! వానికి ఎక్స్‌గ్రేషియా ఏదో ఇస్తారు. సో, వేరోళ్ళు గూడా సరిజెప్పుకుంటారు. సరే చచ్చిపోతూ చచ్చిపోతూ ఫ్యామిలీని బాగుపరిచిపోయిండు అనుకుంటారు. ఆడు ఏంది? అది ఏ మూలానికి గూడా రాదు. ఈళ్ళిచ్చే ఎక్స్‌గ్రేషియాలు, ఈళ్ళిచ్చే పైసలు అంటే ఈ ఆ ఫ్యామిలీకి ఆ మనిషిని ఇయ్యవు. ఆ మనిషి అది గూడా చెయ్యవు. ఇప్పుడు మనం వెల్‌ఫేర్ పాలిసీలు కరెక్ట్ అనుకుంటాం గదా! బట్ అవి సమ్‌టైమ్స్ ఎట్లా పనిచేస్తాయంటే, ఫార్మర్ సూసైడ్స్ ఆర్ ఇన్సెంటివైజ్డ్. యెస్. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఉన్నాడు. ఎకరం, ఎకరం ఎంతో ఉంటది. అది పంటేస్తాడు. పండదు. ఎరువొస్తది. గింజలు, విత్తనాలు విత్తనాలు నాసి రకం విత్తనాలు, యూరియా లేదు. ఏదోటి పంట రాదు. ఒక సైకిల్ పోయింది లాసు. ఇంకో సైకిల్ పోయింది లాసు. 2, 3 లక్షలు అప్పయితది. ఇప్పుడు చచ్చిపోతే గవర్నమెంట్ 3, 4 లక్షలో ఎంతో ఇస్తది. ఇంట్లో పిల్లలున్నారు, ఆకలి పస్తులుంటారు. సో, ఆ వ్యక్తి ఆ ఫార్మర్ యావరేజ్ స్మాల్ ఫార్మర్ అనేటోడు బతికుంటే అప్పులున్నాడు. హ్మ్. చచ్చిపోతే ప్లస్‌లొస్తాడు. సో, చచ్చిపోతారు. సో, దే ఆర్ ఇన్సెంటివైజ్డ్ ఇన్ ఎ వే ఫర్ దిస్. అదే ఏడికొచ్చినా ఎంత వరస్ట్ సిస్టమ్‌లంటే హ్మ్. నీ సావుకి వాల్యూ అగైన్ నేను లేదు. అది కరెక్ట్ అంటలేను నేను. బట్ అందుకని ఫార్మర్ దట్స్ ద సూసైడ్స్ అని స్ట్రక్చర్ ఆడికొచ్చింది గదా! యెస్. యెస్. నువ్వు వానికి అప్పులైతే వాడు ఏం హ్మ్. జేయాలి అన్నదానికి ఆలోచించకుండా, హ్మ్. వాడు చచ్చిపోతే వాని ఇంట్లోళ్ళు బతుకుతారని పైసలిస్తున్నావు. హ్మ్. వానికి అంటే అప్పులు గాకుండా ఏం జేయాలి? ఆర్ మొత్తం కాదు బ్రో నాకు ఫార్మర్‌లది అర్థం గాదు. హ్మ్. ఫార్మర్‌లకి ఈ అన్నీ గవర్నమెంటే ఇస్తా అంటది. నీకు సీడ్లు కొన్నికి దానికి పైసలు నేనే ఇస్తా అంటది. యూరియాలు, బస్తాలు అవన్నీ నేనే ఇస్తా అంటది. అన్నీ నువ్వే ఇస్తా అంటావు. మళ్ళీ ఎంఎస్‌పి. ఆ! మళ్ళీ రేట్లు సెట్ హ్మ్. చేస్తా. మొత్తం ఇట్లా నీకు అన్నీ నేనే ఇస్తాను. నువ్వు జస్ట్ పండి అంటావు. ర్యాండమ్‌గా ఆపేస్తావు. టైంకి రావురా. ఆ! ఇట్స్ అబౌట్ టైమింగ్. పంట అనేది టైమింగ్. నేచర్ నీ కోసం ఆగదు గదా! హ్మ్. నేచర్ నీ కోసం ఆగదు. ఇస్తది ఒక నెల రోజులైనంక అంటావు గానాడనే. వాడు అప్పులుండిపోతాడు. అదే. నువ్వు హ్మ్. పైసలేస్తా అంటావు. వాడు అన్న ఆపుకొని పైసలేస్తావని చూస్తాడు. హ్మ్. పైసలు రావు. అంతే. పంట టైమింగ్. గాదు. వానికి అది గాదు. హ్మ్. ఏముంది లాస్ట్‌కి ఏముంది? అంతే. ఇదే పరిస్థితి. సో, ఇవన్నీ మళ్ళీ ఈళ్ళొచ్చి 100 కారణాలు జెప్తారు. బట్ పాలిటీషియన్స్ ఆర్ ఇన్సెంటివైజ్డ్ ఫర్ దిస్. సో, ఫార్మర్ డెత్స్ మీద నాకిక్కడ ఫార్మర్ సూసైడ్స్ అయితున్నాయని జెప్పేసి, ఈ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో బడ్జెట్‌లు పెంచుకోవడం, ఈ నెగోషియేషన్స్ జరుగుతాయి. కోరు బేసికు వీఆర్‌ఓ లెవెల్ దగ్గర నుంచి
సీఎంల వరకు, ఈ లెవెల్ మొత్తం టాప్ వరకు, యూనియన్ మినిస్టర్ల వరకు టోటల్ వ్యవస్థలో ఏ విధంగా ఈ సూసైడ్స్‌ని, ఫార్మర్ సూసైడ్స్‌ని లేకపోతే ఈ డ్రాట్ కండిషన్స్‌ని ఏ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు అన్నది ఏమంటారు 70స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఐ రికమెండ్ యూ గైస్. పి సాయినాథ్‌ది ఒక బుక్ ఉంటది. ఈవెన్ దో ఈస్ ఎ కమ్యూనిస్ట్ ఇట్స్ ఫైన్. బట్ ఎవరన్నా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాస్తే దాన్ని మనం చదవాలి. 'ఎవ్రీవన్ లవ్స్ ఎ గుడ్ డ్రాట్' అని బుక్ ఉంటది. హై రికమెండేషన్. నువ్వు ఇక్కడ పోస్టర్ అయ్యి రీడ్. ఆ బుక్ చదవండి. సో, ఇట్లా ఒక ఫీల్డ్ మనం తీసుకుంటే దాంట్లో ఎంత స్ట్రక్చరల్ రాట్ ఉందో మనం చూసుకోవచ్చు. బట్ ఓకే. ఇప్పుడు సరే, ఇట్ మైట్ సౌండ్ రూడ్ ఆర్ వాటెవర్ ఆర్ ఈవిల్ ఒక విధంగా. వి ఆర్ నాట్ ఫార్మర్స్. అది మనకి డిస్టెంట్ కథలాగా అనిపిస్తది. నాకు బాధేస్తది. బట్ అది నేను చదువుతాను. అకాడమిక్ డిస్కషన్‌లకి ఇట్లా పాయింట్లు చెప్పుకోవడానికి ఉంటది. అది నాకు రిలేటబుల్ అనిపియదు. నేను సిటీలో ఉంటా. ఇప్పుడు రేషన్ షాపు ఇదొక డిస్కషన్ నడుస్తుంటది. అది నాకు రిలేటబుల్ అనిపియదు. నెక్స్ట్ ఏదో మీద స్కామ్‌లు అది ఇది అంటారు. హ్మ్. వీళ్ళకి ఇన్ని కోట్ల కాంట్రాక్ట్‌లు, అన్ని కోట్ల కాంట్రాక్ట్‌లు, ఇన్ని బిజినెస్‌లు పోయినాయి. నేను చూస్తా. తప్పే. నేను కాదంటలేను. నాకు అర్థం కాదది. రిలేటబుల్ అనిపియదు. ఎగ్జామ్ పేపర్ లీక్ నాకు బ్రెయిన్ షేక్ అయితది. నన్ను నేను చూసుకోగలుగుతా దాంట్ల. నాకు ఫ్యూచర్ లేదు. ఇప్పుడు నా టైంలో పేపర్ లీక్ అయ్యి లేకపోతే ఏదన్నా అయిందనుకో, నా దోస్తుగాళ్ళకి నేను చూసినా కదరా నా దోస్తులంతా. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ లేదనుకో, లీక్ అయిందనుకో, ఆళ్ళకి ఫ్యూచర్ లేదురా. నాకు ఫ్యూచర్ లేదు. నాకు మైండ్ పోతది ఆ టైంలో. సో, ఇది నన్ను లైక్ కోర్ లెవెల్‌లో ఇట్ 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 హర్ట్స్ మీ. సో, మిడిల్ క్లాస్ మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే విషయం ఇది ఎడ్యుకేషన్. దీని మీద స్విఫ్ట్ సొల్యూషన్ కావాలి. నామమాత్రపు ప్రామిసులు నడవయి. అకౌంటబిలిటీ కావాలి. 2015 కాకపోతే 2010 ఏసుకో. 2001 ఏసుకో. ప్రతి పేపర్ ఎట్లెట్లా లీక్ అయింది, ఎవడెవడు లీక్ చేసిండు అన్న దాని మీద ఎంక్వైరీలు జరగాలి. ఇన్నిట్ల మీద ఎంక్వైరీలు ఏస్తుర్రు. ఏయండి దీని మీద కూడా. హ్మ్. సార్ట్ చేయండి. మేక్ ఎగ్జాంపుల్స్ ఔట్ ఆఫ్ దీస్ థింగ్స్. యూట్యూబర్లు, కమీడియన్ల నుంచి ఎగ్జాంపుల్ చేయడు కాదు. హ్మ్. వీడిని ఒక్కడిని లోపలేసేస్తే మీలో అందరు నోరు మూసుకుంటారు. ఇవన్నీ చేస్తారు కదా. డూ ద సేమ్ ఫర్ పీపుల్ దట్ ఆర్ లీకింగ్ పేపర్స్. కమెడియన్‌ల నుంచి నువ్వు అపాలజైజ్‌లు, కమెడియన్‌ల నుంచి నువ్వు అవి ఇవి చెయ్యి అని కోట్లు ఇవన్నొచ్చి బానే అంటాయి. ప్రతి ఒక్కరు ట్వీట్లు ఏస్తారు. ప్రతి ఒక్క సీఎం ఏస్తాడు. ప్రతి ఒక్క మినిస్టర్ ఏస్తాడు. కానీ ఇట్లాంటి ఇంతమందికి ఎఫెక్ట్ అయ్యే దాని మీద మాత్రం ఒక్క దగ్గర నుంచి నాయిస్ రాదు. కోర్టులు నడుస్తుంది. యాక్షన్ తీసుకుంటాము. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటున్నావో వాడు తెలియదు నాకు. దేని వల్ల అవుతుందో అది కూడా తెలియదు నాకు. అంతే. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఫారెన్ ఫండ్. నేను కలర్ రెవల్యూషన్లు అది నా టాపిక్ కూడా వద్దాం. బట్ కలర్ రెవల్యూషన్లు, ఫారెన్ ఫండింగ్స్, ఎట్లా ఈ ఫారెన్ కంట్రీస్, ఫారెన్ ఏజెన్సీలు ఏ విధంగా ఇలాంటి ఇష్యూలను మ్యానిపులేట్ చేయడం చూస్తాయి, ఇష్యూలను మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి, విప్లవాలను మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. వీటన్నిటి గురించి మనం మాట్లాడినాం కదా, నిక్కచ్చిగా మాట్లాడినాం కదా. దాని గురించి కూడా వీడియోలో ఫర్దర్గా మాట్లాడదాం. బట్ ఇష్యూ లేదు అని ఎవరు చెప్పడానికి లేదు. ఇష్యూ ఈజ్ దేర్. ఐ వాంట్ సొల్యూషన్. ఐ వాంట్ అకౌంటబిలిటీ. This I am asking as a citizen of this country, a proud patriot of this country. I love India. I choose to live in this country as a choice. By choice. నేను ఎవరిని ఫేవర్ చేస్తలేను. బట్ నా దేశం అంటే నాకు ఎంత ప్రేమ అని చెప్తున్నా. మినిస్టర్ల పిల్లలు నేను చెప్పుకోని అవసరం లేదు. నా దేశం నాకు ఇష్టము అని చెప్పుకోని అవసరం లేదు. చెప్తున్నారా నేను? ఎందుకంటే మినిస్టర్ల పిల్లలు, ఐఏఎస్ల పిల్లలు, జడ్జిల పిల్లలు ఎవరు ఇండియాలో లేరు. ఇండియాని నడిపేటోళ్ళ ఎవరి పిల్లలు ఇండియాలో లేరు. ఏం చెప్తున్నావు దానికి? అంటే కంట్రీలో ఫ్యూచర్ లేదా? లేకపోతే ఇంకేం చేస్తున్నావు? వేరే దేశాలకు వెళ్ళగొడుతున్నావు కదా. నా పేరెంట్స్ కష్టపడి పెంచిర్రు, కష్టపడి ఇండియాలోనే ఉన్నారు. నేను రూపాయి సంపాదించినా ఏం చేసినా ఇండియాలోనే ఉంటారా? నా ప్రతి రూపాయి ఇండియాకే పోతుంది. బయటికి దేశం వెళ్ళిపోతుంది. నా సర్వీసెస్, నా లైఫ్ మొత్తం నేను ఇండియాకే డెడికేట్ చేసిన. అది నీకు అవసరమా లేదా అన్నది నీ ఇష్టం. బట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కంట్రీ. నాకు ఇంకో జాగా లేదు, నాకు తెలియదు. సో ఇది సరిగా ఉండాలి. నా కంట్రీ యంగ్ పిల్లలకి ఫ్యూచర్ ఉండాలి కంట్రీలో. అంతే. నాన్ నెగోషియబుల్. వేరే పెద్ద ఇష్యూస్, కరప్షన్ అవన్నీ మనం ఓవర్ టైం సాల్వ్ చేసుకుందాం. బట్ దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. దీనికి టైం లేదు. ఇది ఈరోజే సాల్వ్ కావాలి. ఇది ఇష్యూ. కానీ ఈ ఇష్యూ
అదే విధంగా జరుగుతుందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఒక 2 మంత్స్ బ్యాక్ నేను బాగా కోపంలో ఉన్నా. మీకు గూడా తెలుసు. సో, ఈ సీజేపీ అన్నదొచ్చినప్పుడు నేను జెప్పిన. సీజేపీలో జాయిన్ అయిదామారా అన్న జోన్‌లో ఉన్నా నేను. అవును. బికాస్ అసలు మనం ఈవెన్ దో ఐయామ్ పొలిటికల్లీ అవేర్, పాలిసీ లెవెల్‌లో చదువుతాము. నాకు పాలిటిక్స్ అంటే అవగాహన ఉన్నది. నేను చదువుతాను. అర్థమైతది నాకు. ఎవడు ఏ లెవెల్‌లో ఆపరేట్ చేస్తుండు, ఎవని ఇంటెన్షన్ ఏంటిది అండ్ కొంత ఇన్ఫర్మేషన్ ఒక రెగ్యులర్ యావరేజ్ ఇండివిడ్యువల్‌కి ఉండే దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషనే ఉంటది నా దగ్గర. సో, ఐ అండర్‌స్టాండ్ హౌ పాలిటిక్స్ కరప్ట్స్ పీపుల్ అండ్ హౌ డర్టీ ద పాలిటిక్స్ గేమ్ ఈస్. సో, బై చాయిస్ కాన్షియస్‌లీ ఐ నెవర్ వాంటెడ్ టు ఎంటర్ యాక్టివ్ పాలిటిక్స్. వెన్ దట్ ఈస్ ద కేస్ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత సడెన్‌గా నాకు ఎందుకు అరే! మనం ఏమన్నా పోవాలా పాలిటిక్స్‌లోకి పోవాలన్న ఆలోచన ఎందుకొచ్చింది? బికాజ్ ఐ యామ్ నాట్ సీయింగ్ హోప్ ఎట్ ఆల్. ద యాంగర్ ఈస్ రియల్. ఎగ్జామ్స్ లెవెల్‌లో, ఎయిర్ పొల్యూషన్ లెవెల్‌లో, ప్రతి లెవెల్‌లో ప్రాబ్లమే ఉన్నప్పుడు, దానికి తోడు ప్రాబ్లమ్‌ల గురించి నువ్వు మాట్లాడొద్దు అని మన మీద జులుం చేస్తున్నప్పుడు ఇంకేం చేస్తాడురా మనిషి? ఆల్టర్‌నేటివ్స్ కోసం చూస్తాడు గదా! ఈరోజు కరెక్ట్‌గా పొలిటికల్ ఆల్టర్‌నేటివ్స్ లేవు. నో మ్యాటర్ వాట్ ఎనీబడీ సేస్. దేర్ ఈజ్ నథింగ్. దేర్ ఆర్ నో పొలిటికల్ ఆల్టర్‌నేటివ్స్. ఉన్న ఉన్న వాటిని కూడా ఇంకా ఎందుకున్నాయంటే బెటర్ ఆప్షన్లు లేవు. బెటర్ ఆప్షన్లు రానిస్తలేరు. అది. సో, ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ నేను జూషినప్పుడు అగైన్ సేమ్ ఆ టైంలో ఇంకా యంగుంటుండే. కంట్రీలో నేనొక జోష్ జూషిన. మనం ఒక పొలిటికల్ ఆల్టర్‌నేటివ్ పట్టుకురావాలని పీపుల్ బిలీవ్ జేషిర్రు. హ్మ్. ఆ టైంలో జరుగుతున్నప్పుడు ఎవరికీ అర్థం గాలే. ఏం జరుగుతుంది అని. బట్ ఓవర్ టైమ్ మనం ఏం అబ్జర్వ్ జేషినాం? అది ఆర్గానిక్‌గా పుట్టిన ఈవెంట్ గాదు. ఒక 4, 5 ఫోర్సులు కలిషినయి. ఒక మూవ్‌మెంట్ మ్యానుఫ్యాక్చర్ జేషినయి. అజెండా వేగ్‌గా బెట్టుకున్నాయి. కరప్షన్ అన్నారు. కరప్షన్ అంటే ఏంటిది? నోబడీ నోస్. హుహు. సరే ఏవో లోకాయుక్తాలు ఏవో ఇట్లా పబ్లిక్ బాడీలు ఏవో పెడతారు అని జెప్పిర్రు. బట్ అవి పెట్టినప్పుడు అవి సివిల్ బాడీస్. సివిల్ సొసైటీ నుంచి వచ్చే బాడీస్. అంటే డెమోక్రసీని వీకెన్ జేస్తున్నావు నువ్వు. అంటే ఎలక్టెడ్ ఆఫీషియల్ వేరు, సెలెక్టెడ్ ఆఫీషియల్ వేరు. మనం ఫస్ట్ నుంచి మాట్లాడే ప్రాబ్లమ్ ఏంటిది? మన కంట్రీలో ఒక ఒక అధికారానికి, ఒక పోస్ట్‌కి సెలెక్ట్ జేసే అధికారం ఒకనికి ఇచ్చినామంటే అక్కడ కరప్షనే ఉంటది. ఎలెక్ట్ చేస్తేనన్నా మనం వాడిని దించే అధికారం ఉంటది మనకి. హ్మ్. టర్మ్ అయిపోయిన తర్వాత. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. సెలెక్ట్ చేసినోనికి ఏముంటది? సో, ఇండియా అగెయిన్స్ట్ కరప్షన్ నుంచి వచ్చిన సొల్యూషన్స్ అన్నీ గూడా డెమోక్రసీని వీకెన్ చేసేటియే ఉన్నాయి మెజారిటీ. ఓవర్ టైమ్ మనం జూసుకున్నప్పుడు. అందుకని అవి ఇంప్లిమెంట్ గాలేదు. సో, ఐ యామ్ హ్యాపీ అబౌట్ దట్. ఓకే. కానీ దాని నుంచి దాని ప్లాట్‌ఫార్మ్‌లా వాడుకొని కొన్ని కరోజివ్ పార్టీలు పుట్టినాయి. అండ్ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి. ఓవర్ టైమ్ ఆళ్ళు ఏం చేశారో మనం చూసినాం. అండ్ ఈ ఫ్రీబీ కాన్సెప్ట్ దీన్ని పాపులరైజ్ చేసింది వాళ్ళే. అండ్ ఈరోజు టోటల్ కంట్రీ ఎకానమీ డిప్ అయిపోవడానికి కారణం అదే. కాంపిటీషన్ అయిపోయింది. నేనెక్కువిస్తా అంటే నేనెక్కువిస్తా అని. లిటరల్లీ హ్మ్. స్కూల్ ఫీజు నేనే కడతా. హ్మ్. హాస్పిటల్ ఫీజులు నేనే కడతా. హ్మ్. ఏ హాస్పిటల్ అయినా, ఏ స్కూల్ అయినా నీది. ఎంత పెద్ద కాలేజ్ అయినా ఎంత చదువుతున్నా హ్మ్. అది నేనే కడతా. హ్మ్. హాస్పిటల్ కడతా. హ్మ్. లిటరల్లీ ఒక మనిషికి కావాల్సిన ప్రతి ఒక్కటి నేనే కడతా. నన్ను ఎలక్ట్ జేయర్రి. ఏం మాట్లాడుతున్నావు అసలు నాకు అర్థమైతలేదు. అదే ఎక్కడి నుంచి వస్తే డబ్బులు మనం అవన్నీ అడగకూడదు. ఆ! సో, ఏడ్నుంచి ఇయ్యాల్సి వస్తాయో ఈళ్ళకి ఐడియాలు ఇంత హోప్ ఎట్లిస్తారో బట్ ఓట్లు మనుషులైతే. పడతలేవు. జనాల్ని అట్లా అలవాటు చేసి పెట్టారు. హ్మ్. సో, ఆల్ దీస్ థింగ్స్ కేమ్ ఔట్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ పాపులరైజ్ దీస్ థింగ్స్. ఢిల్లీ అనేది ఒక సర్ప్లస్ స్టేటు. చిన్న స్టేటు. ఫుల్ స్టేట్ గూడా గాదు. బట్ రెవెన్యూ అన్నది హై ఉంటది. సో, దే కెన్ అఫోర్డ్. బట్ ఆ మోడల్ అన్నది పాపులర్ అయిపోయేసరికి వాళ్ళు దాన్ని పంజాబ్, గోవా ఇట్లా వేరే స్టేట్స్‌లో ఎక్స్‌పాండ్ చేయడాన్ని జూసి దాని నుంచి నేర్చుకొని వేరే పార్టీలు గూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ జేసినాయి. ఇక నేషనల్ వా పార్టీ ఓ నేషనల్ వాట్ డు అంటే నువ్వేమనుకుంటావు హ్మ్. ఫ్రీబీస్ ఇయ్యాలా? వద్దా? సీ వి ఆర్ ఏ పూర్ కంట్రీ. వి నీడ్ సమ్ సోషల్ సెక్యూరిటీ. ఇట్స్ అన్‌డినయబుల్. బట్ ద లెవెల్ ఈరోజు ఏ లెవెల్‌కైతే మాట్లాడుతుర్రో దట్స్ నాట్ రియల్ ఆర్ ఫీజిబుల్. హ్మ్. ఇట్స్ నాట్ ఫీజిబుల్. ఆర్ ఎకానమీ ఈస్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్. బట్ ఎవడాపుతాడు? మనిషి బతికి రేపటికి హోపు వానికి ఉండి
వాడు నేను కష్టపడి పైకొస్తా అనే వరకు ఇస్తే ఒక చాలు. జనరేషన్‌ని వానికి సోమరిపోతులు గూడా జేస్తున్నారు ఇవి. అదే. నేను జూస్తున్నా గదా! ఇప్పుడు పని జేయడానికి మనుషులొస్తలేరు. బయట రాష్ట్రాల నుంచి మనుషులు రావాల్సొస్తుంది. ఎందుకు? లోకల్ మనుషులు లేరా? ఎవడు పని జేస్తలేడు. ఎవడు అంటే అందరూ అని జనరలైజ్ జేస్తలేను గానీ, ఒక సెక్షన్‌నయితే తయారు జేషిర్రు. అదున్నది. అది ఇగ ఏ ప్రభుత్వం డినై జేయలేదు. కానీ దీని గురించి మాట్లాడరు ఎందుకంటే వోట్ బ్యాంక్ పాలిటిక్స్. ఓకే. ఇప్పుడు దానివల్ల అల్టిమేట్‌లీ అగైన్ ఎవరు మిడిల్ క్లాస్ మీదనే పడతది ఆ బర్డెన్. ఎందుకంటే డెవలప్‌మెంట్ మనం అడగకూడదు, పొల్యూషన్ మనం అడగకూడదు, కరెంట్‌లు మనం అడగకూడదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం అడగకూడదు. ఎందుకు ఎక్కడ పోతున్నాయి పైసలు అంటే, అటు పోతున్నాయి అని మాట్లాడతారు. నేనేమి వెల్‌ఫేర్ ఉండకూడదు అంటలేను. ఐ యామ్ నాట్ రిచ్. బట్ వాట్ దిస్ ఈస్ వాట్ ఏదైతే వెల్‌ఫేర్ మీద జరుగుతున్నాయో మన కంట్రీలో, కరప్షను జరుగుతున్నది. వెల్ఫేర్ షుడంట్ బి ఏ మేనిఫెస్టో థింగ్ అసలు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. ఐ అగ్రీ. బట్ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మళ్ళా మనం ఓవర్ టైమ్ మాట్లాడుకుందాము. బట్ ఇండియా అగైన్స్ట్ కరప్షన్ ఒక నినాదాన్ని తీసుకుర్రు. ఇండియా అగైన్స్ట్ కరప్షన్. హ్మ్. వేరియస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లు ఒక దగ్గరకొచ్చినాయి. జనాలు నమ్మిర్రు, అసోసియేట్ అయ్యారు. కరప్షన్ వల్ల మనకింత ప్రాబ్లమ్స్ వస్తుంది అని యూత్ బిలీవ్ చేషింది. బట్ ద సొల్యూషన్స్ దే ప్రపోజ్డ్ నేను ఇందాక చెప్పినట్టు డెమోక్రసీని వీకెన్ చేసే సొల్యూషన్స్ అల్టిమేట్‌లీ నిర్వీర్యమైపోయింది. ఈళ్ళ లోపల ఇన్‌ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఏదో స్టార్ట్ అయింది. దాంట్లో ఒకరిద్దరు ఆపర్చునిస్టిక్ పీపుల్ వాళ్ళొక పొలిటికల్ మూవ్‌మెంట్ లాంచ్ చేషిర్రు. ఈ ఫ్రీ బీల ద్వారా వాళ్ళు పవర్‌లోకొచ్చిర్రు. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేషిర్రు. కానీ అక్కడ క్లియర్‌గా అప్పుడు సెంట్రల్‌లో పవర్‌లో ఉన్న పార్టీని నిర్వీర్యం చేయడానికి ఒక మూవ్‌మెంట్ మ్యానుఫ్యాక్చర్ జరిగింది. ఓవర్ టైమ్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు సెంటర్‌లో పవర్‌లో ఏ పార్టీ ఉందో, ఆ పార్టీకి ప్రభుత్వంలో ఉంటూ, లేకపోతే బయట సివిల్ సొసైటీలో ఉంటూ, ఈ మూవ్‌మెంట్‌లో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ తర్వాతొచ్చిన ప్రభుత్వంలో రీహాబిలిటేట్ అయ్యిర్రు. హ్మ్. హ్మ్. ఏ అధికారులైతే ఈ స్కామ్‌లు ఇవన్నీ కరప్షన్‌ని బయట పెట్టిర్రో, వితిన్ గవర్నమెంట్ బాడీస్‌లో పనిచేస్తూ, వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వంలో రీహాబిలిటేట్ అయిపోయారు. హ్మ్. సో, డైరెక్ట్ ఏదో ఒక కనిపిస్తుంది మనకి. అగైన్ నేనేదో ఖచ్చితంగా ఇదే విధంగా జరిగిన అవకతవకలని నేను చెప్తలేను గానీ, మనకు కనిపిస్తుంది ఒక చైన్ ప్యాటర్న్. సో, ఆ మూవ్‌మెంట్ అన్నది ప్రజలకి ఏం బెనిఫిట్ కాలేదు. కరప్షన్ ఎంతుందో అంతనే ఉన్నది. ఎకనామిక్ గ్రోత్ అనేది పెద్దగా ఏం జరగలేదు. సో, 2014 తర్వాత ఏం జరిగింది? ఏం బాగుపడ్డాము? అన్న దాని మీద మనం ప్రశ్న చేసుకోవాలి. ఆత్మచింతన చేసుకోవాలి. కానీ ఇండియా అగైన్స్ట్ కరప్షన్ అన్న మూవ్‌మెంట్‌ని ఎఫెక్టివ్‌గా కొన్ని గ్రూపులు వాడుకోగలిగినాయి. సెంటర్‌లో ప్రభుత్వం మారడానికి హెల్ప్ అయింది ఆ మూవ్‌మెంట్. నెక్స్ట్ ఆప్ లాంటి కొత్త పార్టీలు పుట్టడానికి హెల్ప్ అయింది. ఓకే. దిస్ ఈస్ ద ప్యాటర్న్. కానీ చెప్పిందేంటిది? ఇండియా అగైన్స్ట్ కరప్షన్. కరప్షన్‌కి ఏమన్నా జరిగిందా? డబల్ అయింది. ఆ! ఇప్పుడు సీఏఏ, ఎన్ఆర్‌సీ అని ఉన్నది. సీఏఏ, ఎన్ఆర్‌సీ అప్పుడు అక్కడ నేను ప్రొటెస్టర్లతోని ఎట్టి పరిస్థితిలో ఏకీభవించను. ఎందుకంటే మిస్‌గైడెడ్ యూత్ నేను గూడా ఆ టైంలో మళ్ళీ యూనివర్సిటీలో ఉన్నా నేను. ఎవడెవడు ఏం మాట్లాడుతుండు, ఏమనుకోని ఆ ప్రొటెస్ట్‌లకు పోయిర్రు అదంతా నేను కళ్ళ ముందు అబ్జర్వ్ చేషిన. సీఏఎన్ఆర్‌సీ అంటే ఏంటిదో చెప్పు? సీఏఎన్ఆర్‌సీ అదే మన ఎవరు ఇల్లీగల్‌గా ఇండియాలో వచ్చిర్రు, లేకపోతే సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లా ఇవి 2 సెపరేట్ బిల్లులు కానీ కలిపేషిర్రు న్యాచురల్లీ. కాంప్లెక్స్‌గా ఏదో జరిగింది. ఇండియాలో ఏమంటారు రిలీజియస్ బేసిస్ మీద సిటిజన్‌షిప్ తీసేస్తారు. ఇలాంటి పుకార్లు పుట్టిచ్చిర్రు. సో, బేసికల్లీ మైనారిటీస్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న బిల్లు ఇదని జెప్పేసి, రిలీజియస్ మైనారిటీస్‌కి వ్యతిరేకంగా వస్తున్న బిల్లులు ఇవని జెప్పేసి ఒక రకమైన క్యాన్వాసింగ్, ఒక రకమైన ఆహ్, ఆహ్, ఆన్ గ్రౌండ్ ప్రాపగండా జరిగింది. సో, జనాలు యూత్ అందరూ గూడా యాక్టివ్ అయిపోయిర్రు. ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ దట్. హ్మ్. ఏదైనా నా కళ్ళ ముందు ఎగ్జాంపుల్ వస్తే నేను జెప్తా. ఇప్పుడు ఏమంటారు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ విప్లవం జరిగింది. హ్మ్. అక్కడ మైనారిటీలున్నారు. హిందువులు, సిక్కులు, బుద్ధిస్టులు. బుద్ధిస్టులు అంటే సరే జపానో, థాయిలాండ్ ఎవరైనా తీసుకుంటారు. హిందువులని, సిక్కులని ఏ కంట్రీ తీసుకుంటది? ఇండియానే తీసుకోవాలి. వి ఆర్ ద న్యాచురల్ హోమ్ గదా! హౌ హ్మ్. కెన్ ఎనీబడీ డినై థిస్? సో, సీఏఏ అన్నది
అసలు ఇండియన్స్‌కి సంబంధించిన బిల్లే గాదు. బయట నుంచి వచ్చే రెఫ్యూజీలకి సంబంధించిన బిల్లు. ఇండియాలో ఇండియన్స్ ఎందుకు దానికి హర్ట్ అయ్యారు? అది సో, చానా లెవెల్‌లో ప్రాపగండాలు జరిగినాయి దీని మీద. మిస్‌ఇన్ఫర్మేషన్, మిస్‌గైడ్ చేసి. జరిగింది. అగైన్ నేను యూత్‌ని తప్పు పడతలేను. యూత్ ఈక్వాలిటీని నమ్ముతది. అక్కడ యూత్ అంతా ఎళ్లి ఏదో తప్పు చేసేద్దాము మనము పోయిర్రు అంటే నేను నమ్మను. పీపుల్ బిలీవ్డ్ మైనారిటీలకి అగెయిన్స్ట్‌గా ఏదో అత్యాచారం జరగబోతుంది అని పీపుల్ నమ్మిర్రు. ఇది వేరే రకంగా వాడతారు ఆ! ఆర్ ఇది మిస్‌డైరెక్షన్ అయితది అని యెస్. అనుకున్నారు. అనుకున్నారు. ఆ బట్ అది విధంగా కాలే. ఎందుకు జరిగితే మనమే ఫస్ట్ ఉంటాం. మాట్లాడనీకి, ప్రశ్నించనీకి. బికాజ్ వి ఆర్ ఇండియన్స్ ఫస్ట్. ఓకే. బట్ బిల్ ఒకవేళ ఆ బిల్లుని సబ్వర్ట్ చేసి ఆన్ గ్రౌండ్ ఏమన్నా జరిపితే మనం చూసుకుందాం. ఏం జరగలేదు. ఇప్పుడు ఎస్ఐఆర్ ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరగాలనే నమ్ముతా నేను. బికాజ్ నార్త్ ఈస్ట్‌లో ఐ వుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఇంకొన్ని ఇయర్స్‌లో బంగ్లాదేశీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినా అంత ఇన్ఫిల్ట్రేషన్ జరిగింది. మొన్న ఐ మీన్ నేను ఆ ఏరియాలో ఉన్నాను. నాకు నిన్న గూడా ఐ వాస్ టాకింగ్ టు సంబడీ హూస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఆయన నార్త్ ఈస్ట్ మొత్తం తిరుగుతా ఉంటారు. షాక్ ఆయన చెప్పే విషయాలు గిన చూస్తే. ఐ మీన్ హి ఈస్ ఎ పాలిసీ పర్సన్. ఎవరు రాండమ్ పర్సన్ గాదు. సో, ఇవన్నీ మనం ఏ రోజైనా సెపరేట్‌గా మాట్లాడుకుందాం. సో, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషను అన్నది ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. యెస్. రోహింగ్యాస్, బంగ్లాదేశీస్ ఎవ్రీ స్టేట్‌లో నీకు కనిపిస్తుంది. యెస్. ఒక ఏరియాలో ఒక దే ఆర్ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక ట్వీట్ ఏసిన. జనాలందరూ షాక్ అయితుర్రు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ డామినేటింగ్ సర్టెన్ ఇండస్ట్రీస్ వితిన్ అవర్ కంట్రీ అంటే పీపుల్ ఆర్ టోటలీ అన్‌అవేర్ ఆఫ్ దిస్. ఇట్స్ ఎ హ్యూజ్ ఇష్యూ. యెస్. అన్‌బిలీవబుల్ ఇష్యూ. ఢిల్లీలో, కోల్‌కతాలో క్రైమ్ ఈజ్ ఆఫ్ ద రూఫ్ బికాజ్ ఆఫ్ దిస్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. ఎవరిని పట్టుకుంటావు, ఏమని పట్టుకుంటావు? పాకిస్తాన్ నుంచి మనుషులొచ్చి 30, 40 ఏండ్ల నుంచి రేషన్ తింటుర్రు అన్నది న్యూస్‌లొచ్చినాయి మనకి. అగైన్ వి డోంట్ హ్యావ్ ద స్టేట్ కెపాసిటీ టు ఫిల్టర్ ఔట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వి కెనాట్ లీవ్ దీస్ థింగ్స్ ఔట్. ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్. అండ్ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఇండియన్స్. ఇండియన్స్‌కి సంబంధించిన విషయం కాదిది. సో, ఇండియన్స్ అందరూ సేఫ్ ఉండాలే. ఒకవేళ ఇండియన్స్‌కి ఎక్కడైనా అన్యాయం జరిగినట్టు మనకు దాఖలాలు విస్తృతంగా మనకేమన్నా ఇట్లా జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ లేకపోతే రిపోర్ట్స్ వస్తే మనం దాని మీద రియాక్ట్ అయితాం. హ్యుమానిటీ మనుషులకి అది సెకండ్. ఉంచాలి. అది ఉంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా. We నువ్వు are a poor బతకాలి. country. Yes. నువ్వు నీ కంట్రీని నువ్వు చూసుకోవాలి ఫస్ట్. అంతే. ఐయామ్ సారీ. చూసుకొని దాని తర్వాత నువ్వు వాడు వేరే కంట్రీ వాడు వచ్చి ఈడ ఇల్లీగల్‌గా ఉంటుండు. వాడిని పంపించి వానికి ఏదైనా చేసేది ఉంటే చేయి నువ్వు. అలా కంట్రీలకి ఏడిద్దాం. మనం ఏడి చేస్తూనే ఉన్నాం. మన శ్రీలంకకి చుట్టూన్న ప్రతి ఏడిచ్చినాం. కంట్రీకి ఏడి చేస్తూనే ఉంది ఇండియా. శ్రీలంకకి ఏడిస్తున్నాం మనము. నేపాల్‌కి ఏడిస్తున్నాము. బంగ్లాదేశ్‌కి ఏడిస్తున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌కి ఏడిస్తున్నాము. పాకిస్తాన్‌కి కూడా ఐ డోంట్ నో ఇప్పుడు ఇస్తురో లేదో గానీ ఫ్రీ మెడికేషన్ అవన్నీ ఎంతో కొంత మనకు అయిన కాడికి చేస్తూనే ఉంటాం. యెస్. ఎవ్రీ ఫ్లడ్ అయినా ఏదొచ్చినా గానీ పాకిస్తాన్‌కి కూడా ఇండియా నుంచి పోతూనే ఉంటాయి సప్లైస్. కోవిడ్ అప్పుడు కూడా వ్యాక్సిన్‌లు ఇచ్చినాం అనుకుంటే ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. యెస్. అన్నీ పోతూనే ఉంటాయి. హ్మ్. వాని కంట్రీలో ఉంటే వాడు అన్‌సేఫ్ ఏం కాడు. హ్మ్. వాని కంట్రీలో మస్తు మంది ఉంటుర్రు. హ్మ్. వాడు కూడా ఉంటాడు. ఉంటాడు. నీ కంట్రీలో నువ్వే ఉండాలి. అంతే. క్లియర్. ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు ఇది పరిస్థితి అన్నప్పుడు నేనేమంటున్నా, ఇది ఒక యూత్ రోడ్ల మీదకి రావడం, ప్రొటెస్ట్‌లు చేయడం అన్నది ఈ 2 ఇన్సిడెంట్ మనం చూసుకున్నప్పుడు ఒక వేగ్ అజెండా పెట్టి ఒక మిస్‌గైడ్ అన్నది జరుగుతున్నది. కానీ ఇప్పుడు 2026లో ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో నీటికి వ్యతిరేకంగా అజెండా ఈస్ క్లియర్. యెస్. పీపుల్స్ మోటివ్ ఈజ్ లెజిటిమేట్. దాన్ని ఎవరన్నా వచ్చి సబ్వర్ట్ చేయడానికి చూస్తుర్రా? ఈ ఆజాదీ స్లోగన్లు, ఇంకేవో స్లోగన్లు వస్తున్నాయి చూడు, అది తప్పు. ఇట్ షుడ్ బి అబౌట్ స్టూడెంట్స్ అండ్ దేర్ రైట్స్. సో, ఇట్స్ లెజిటిమేట్. అండ్ నేను తెలంగాణ ఉద్యమం ఎందుకు మాట్లాడినా అంటే, తెలంగాణ ఉద్యమము ఈజ్ అ వెరీ క్లియర్ థింగ్. ఒక అజెండా, ఒక మోటివ్, ఏంది గేమ్ ప్లాను, ఒక 60 ఇయర్స్ నుంచి రాసింది అది. క్లియర్ మోటివ్. ఇక్కడ కూడా మోటివ్ అనేది క్లియర్‌గా పెట్టుకోవాలి. అండ్ ఏదైతే పిల్లల్ని కొట్టిర్రో తప్పది. యెస్. 80% అన్‌యాక్సెప్టబుల్. ఇప్పుడు సరే అక్కడేమన్నా వయలెన్స్‌కి స్కోప్ ఉందా? ఏమన్నా అల్లరి మూకలు అక్కడ చేరినాయా? దాని మీద రిపోర్ట్‌లు ఏమన్నా వస్తే, ఇన్ఫర్మేషన్ వస్తే తర్వాత చూద్దాం. ఈ రోజుకైతే ఏం రాలేదు కదా! హ్మ్. ఉత్తగానే పిల్లల్ని కొట్టిర్రు కదా!
వెళ్ళిపోయేటోళ్ళని కాళ్ళు అడ్డం పెట్టి పడేసిర్రు కదా! ఆ! ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని వీడియోస్ ఉన్నాయి మనకి. ఏమంటారు? ఆహ్, వర్బల్ అబ్యూస్ జరిగింది అమ్మాయిలనని చెప్పి. ద కంట్రీ వేర్ యూ సే వుమెన్ ఆర్ సేక్రెడ్, ఉన్న పవర్‌లో ఉన్న ప్రతి ఒక్కరు ఆడోళ్ళంటే 100, 200% రెస్పెక్ట్ ఇచ్చి చేస్తాము అన్నోళ్ళు, హౌ కెన్ యూ ఇట్లా జరుగుతుంటే హ్మ్. ఏం మాట్లాడక, ఇవైతుంటే గూడా ఏం మాట్లాడకపోతే నాకు హ్మ్. అర్థమైతలేదు. అంటే ఇక మిస్‌ప్లేస్డ్ ప్రయారిటీస్ కదా! హ్మ్. అంటే నీకు లెవరేజ్ ఉంటది. దీని నుంచి ఏమైనా ఎమోషన్ వస్తది అంటే ఈ విషయాలు మాట్లాడతావు. ఈ విషయాల పేరు మీద అక్కడ తప్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు మాట్లాడవు. హ్మ్. అంతే కదా! ఇప్పుడు మళ్ళా ఈ లెజిటిమేట్ కాజ్‌ని వాడుకొని సబ్వర్షన్ జరగొచ్చు. ఫారెన్ ఎంటిటీలు, ఫారెన్ ఏజెన్సీలు ఇన్వాల్వ్ కావచ్చు అంటే దట్స్ యువర్ జాబ్. ఆ! అది నీది. దట్స్ యువర్ జాబ్. ఎగ్జామ్‌లో అవకతవకలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ రీకండక్ట్ చేషిర్రు. సీబీఐ ఎంక్వైరీలు పడ్డాయి. నీకంత బాధుంది. దీనివల్ల ఇంకో ఏదో అయితది. మీరు ఆపారంటే నువ్వు దాని సొల్యూషన్ పెట్టేసేయి. యెస్. నువ్వు ఎంత తొందర సొల్యూషన్ తెస్తే హ్మ్. అంత తొందరగా అయిపోతది ఇది. అంతే. ఈ ఎఫ్ఆర్‌సీఏ బిల్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతుంది అన్నది ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉందో డోంట్ లిసన్. ఎఫ్ఆర్‌సీఏనేనా దాని పేరు? ఆ! ఆ! ఫారెన్ హ్మ్. బిల్. యాహ్! ఏదైతే ఫారెన్ ఫండింగ్‌కి సంబంధించిన ఎన్‌జీఓలకు సంబంధించిన బిల్ ఉందో నేను సపోర్ట్ చేస్తా దాన్ని. ఆ! ఆ! యాహ్! నేను సపోర్ట్ చేస్తా. ఈ 2 వేరు. ఈ 2 కలపడానికి ఎవరైనా చూస్తే నేను దాన్ని సమర్థిస్తలేను. పిల్లల భవిష్యత్ ఎడ్యుకేషన్ గురించే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ లెజిటిమేట్ కాజ్ ఉన్నది. అకౌంటబిలిటీ కావాలి. నీకు ఆడేం కనిపిస్తుంది ఆన్ గ్రౌండు? హ్మ్. నీకు ఎఫ్ఆర్‌సీఏ బిల్లు గురించి స్టేట్‌మెంట్‌లు ఏమన్నా వచ్చినాయా? ఒక్కలన్నా మాట్లాడిర్రా? వస్తే వచ్చుండొచ్చు. నాకు సంబంధం లేదు. స్టేట్‌మెంట్‌లు రాలేవు. హ్మ్. నువ్వు ఏదైతే మెయిన్ పర్సన్ అది ఇది అంటున్నావో, హ్మ్. హీ డిడ్‌ంట్ స్పోక్. ఒక్క మాట మాట్లాడలేదు దాని గురించి. దేని గురించి ఏ కాజ్ గురించి ఆహ్, ఆళ్ళు ప్రొటెస్ట్ చేస్తుర్రో, హంగర్ స్ట్రైకులు చేస్తుర్రో అది జూడు ఫస్టు. అంతే. సో, ఇప్పుడేదన్నా ఫారెన్ ప్లేయర్సు, ఫారెన్ సబ్వర్జన్స్ వస్తున్నాయంటే జరగొచ్చు. నేను కాదంటలేను. ఆ! అది హ్యాండిల్ చేయాల్సింది మీ పని. ఫండింగ్ ఆపండి. ఇన్వెస్టిగేట్ చేయండి. ఇన్ని ఏజెన్సీలున్నాయి. కొత్త కొత్త ఏజెన్సీలు పెట్టిర్రు. ఇన్వెస్టిగేట్ చేయండి. అయినంక కాదు. కాకముందుకే చేసుకోండి. కాజ్‌ని ఇల్లిజిటిమేట్ అనకండి. ఇప్పుడు మీరు అడగొచ్చు. ఇది మామూలుగా ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడొచ్చుగా మీలాగా రోడ్లకి రావాలా అంటే, మనిషి ఏం చేస్తాడు? నువ్వు ఇంట్ల ఇండియాల ఇంట్లో కూసొని నోరిప్పొద్దు. ఆ! హ్మ్. నోరిప్పితే హ్మ్. నిన్ను ఇ ఇంటర్నెట్‌ల నుంచే నిన్ను ఏడ లేకుండా చేసేటోనివి. ఆ! హ్మ్. ఇంట్ల నోరిప్పవు. ఇక బయటికి గూడా రాకు ఏం చేస్తాడు? రైట్ టు ప్రొటెస్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ ఇఫ్ ఐ యామ్ హ్మ్. నాట్ రాంగ్. యాహ్! సో, ఇఫ్ ప్రొటెస్ట్‌లే తప్పంటే ఇంకేం చేస్తాడు మనిషి? వెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. హ్మ్. దాంట్లో ఏమన్నా తప్పులైతే నువ్వు చూసుకో. చూసుకో. మనిషొచ్చి బయట ప్రొటెస్ట్ చేస్తాడు. అంతే. నువ్వు ఏడ ప్రొటెస్ట్ ప్లేస్ ఇచ్చినావో ఆడనే ప్రొటెస్ట్ చేస్తాడు. ఆ మనిషిని ప్రొటెస్ట్ చేయడానికొచ్చిన మనిషిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత నీది. నీది నువ్వు కొట్టుడు కాదు. ఆ! కొట్టడం నీ డ్యూటీ గాదు. అక్కడొచ్చిన మనుషులకి ప్రొటెక్షన్ ఇయ్యడం నీ డ్యూటీ. నీ హ్మ్. స్టేట్ మెషినరీ సరిపోకపోతే డిప్లాయ్ చేయి ఫోర్సెస్‌ని. బట్ మనుషులని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కొడితే ఎట్లా? వాళ్ళు అపోజిషన్ కాదు నీకు. నో దే ఆర్ నాట్. వి ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వి హావ్ రైట్ టు ప్రొటెస్ట్. ఐ యామ్ సారీ. ఇఫ్ దిస్ ఈస్ ఇన్కన్వీనియంట్ టు ఎనీ పాలిటీషియన్ ఇన్ అవర్ కంట్రీ దట్స్ యువర్ ప్రాబ్లమ్. దట్స్ యువర్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ ఎ డెమోక్రసీ. ఐ థాట్ దిస్ వాస్ ఎ ఫ్రీ కంట్రీ. Yeah. People have a right. People have the right to protest. People have the right to dissent. When has this become illegal? I can't understand. ఇప్పుడు ఎలక్షన్ సైకిల్ అంటే 5 ఏళ్లకి ఒకసారి ఓటింగ్ ప్రాసెస్ ఉందంటే, నువ్వు 5 ఏళ్లలో ఏం చేసినా నడుస్తదా? మెజారిటీ పిల్లలకి ఓటు హక్కు లేదు గదా! నువ్వు ఏది చేసినా నడుస్తదా? ఆ! సో, దిస్ ఈస్ నాట్ రైట్. ఐ యామ్ వెరీ క్లియర్. ద కాజ్ ఈస్ లెజిటిమేట్ అండ్ జనాలకు ప్రొటెస్ట్ తప్ప ఇంకో సొల్యూషన్ లేదు. ఇక్కడ ఏదైనా సబ్వర్షన్ యాక్టివిటీస్ అన్నది జరుగుతున్నా, లేకపోతే ఫారెన్ ఫండింగ్ ఈ ఎన్‌జీఓస్‌కి సంబంధించి ఏదైనా సబ్వర్షన్ జరుగుతుందని మీకు అనిపిస్తే అనుకుంటే, దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మీది, ప్రజలది కాదు. దానికోసం మెకానిజమ్‌లున్నాయి, ఏజెన్సీలున్నాయి. వాళ్ళు చూసుకుంటారు. సో, నేనేం చెప్తున్నా అంటే, ద కాజ్ ఈజ్ రియల్. ప్లీజ్ దానికి నామమాత్రానికి ఎవరైనా రిజిగ్నేషన్ ఇస్తుర్రా? ఇస్తలేరా? అది ప్రైమరీ గాదు నా ప్రకారం. ఇస్తే ఇయ్యండి. అది మీ ఇష్టం. మీ విఘ్నతకి, మీ అకౌంటబిలిటీకి వదిలేస్తున్నాను నేను. కానీ, వి నీడ్ ట్రాన్స్‌పరెంట్ సొల్యూషన్స్. వి నీడ్ అకౌంటబిలిటీ.
కంప్లీట్‌గా. ప్రతి స్టేట్‌లో, ప్రతి లెవెల్‌లో జరగాలి ఇది. అండ్ ఇది నీట్‌కి సంబంధించిన విషయం గాదు. ప్రతి లెవెల్. నెట్ అయినా, జేఈఈ అయినా ప్రతి దానికి సంబంధించిన విషయం. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ దిస్. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. అండ్ వి వాంటెడ్ టు డిస్కస్ దిస్. దీని బియాండ్ ఏదన్నా ఇది ఏ రోజు మనం రికార్డ్ చేస్తున్నాము? 24థ్ అంటే 23rd నైట్ 12 అయింది. సో, 24థ్ ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్‌తోని మేము ఈ పాడ్‌కాస్ట్ రికార్డ్ చేస్తున్నాం. విల్ ట్రై టు రిలీజ్ ఇట్ బై మార్నింగ్. దీని తర్వాత ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని యాడ్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. బట్ ఈరోజు మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఇది జరుగుతున్నది. అండ్ ఎవరైతే మొత్తం ఇట్లా మేము వస్తాదులము, మేము కల్చర్‌ని డిసైడ్ చేస్తాం ఎవరైతే ఇండస్ట్రీలో యాక్టర్లు తిరుగుతుంటారో ఏమయ్యారు ఆళ్ళు? నోరు రాదు గదా! నువ్వు ఒక బేసిక్ ఎవడో ర్యాండమ్ యూట్యూబర్ గాడు ఇంట్లో కూర్చొని ఏదో జోకేస్తేనే నువ్వు లేచిపోయి మొత్తం అందరు దిగి వాడిని కేసేసి అవన్నీ చేసే వరకు వదలనోనివి. ఇంత అయితున్నప్పుడు నువ్వు నీ వాయిస్ ఏడికి వాయే? మనిషివి కాదా? నువ్వు బయటికి రావా? నీ అంటే నీ ప్రివిలేజులు నీకుంటే నీకేం కాకపోతే నీ మనుషులు వాడి నుంచి నీకు ఏదైనా అవుతుంది అన్నప్పుడు వాడిని నువ్వు క్వశ్చన్ చేస్తావు అంతే. అంటే అక్కడ హీరోగానికి ఎవడో ర్యాండమ్ పర్సన్ ఒత్తేసి నువ్వు హీరో అయిపోవచ్చు. అసలు దగ్గర హీరో కాదు, నీ కలర్ ఏందో తెలుసు. దానివల్ల నీకు మళ్ళీ ఉంది అన్నప్పుడు నువ్వు సైలెంట్. ఎందుకంటే నోరు మూసుకోవడం వల్ల నీకు బెనిఫిషియల్ కదా. సో యు ఆర్ నాట్ ఏ హీరో, యు ఆర్ ఏ లూజర్. సో నాకు ముందు నుంచి తెలుసు. అందుకని వీళ్ళకి ఈ ఊరికే ఏదో వీళ్ళు టైం పాస్‌కి ఎగురుతుంటారు గానీ, ఈ రియల్ పీపుల్ ఆరా ఈళ్ళు? మనం చూడలేదా? సో వీళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్ గానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. బట్ దిస్ ఈజ్ ద ఇష్యూ. ఈ రోజు వరకు ఇది మాట్లాడిన ఇష్యూ. ద కాజ్ ఈజ్ లెజిటిమేట్. ద ఇష్యూ ఈజ్ లెజిటిమేట్. డోంట్ డిస్మిస్ దిస్. అండ్ ఏదైనా సబ్వర్జన్ యాక్టివిటీ జరుగుతుందంటే అది మీరు చూసుకోవాలి. సో సొల్యూషన్ కావాలి మాకు. వి యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ డిమాండింగ్ సొల్యూషన్స్, ట్రాన్స్పరెంట్, ఇమ్మీడియట్ సొల్యూషన్స్. దట్స్ ఆల్. టేక్ అకౌంటబిలిటీ. అంతే. ఉన్న మనిషి అయిన దానికి అయ్యింది అని అకౌంటబిలిటీ తీసుకొని నువ్వు మనుషులకి ఏదన్నా ఓడైనా ర్యాండమ్ మనిషి ఏదో చేస్తే నువ్వు సారీలు చెప్పించినప్పుడు కోట్ల నువ్వు చెప్పాలి అంతే. నో వన్ ఈజ్ బిగ్గర్ దెన్ సిస్టమ్. సో ఏదైతో దానికి అకౌంటబిలిటీ తీసుకొని ప్రొటెస్టింగ్ ఈజ్ దేర్ రైట్. ప్రతి ఒక్క సిటిజన్ రైట్. ప్రొటెస్ట్ చేసిన వాడిని చేయని. మనుషులను కొట్టి పోరలను కొట్టుకొని తలకాయలు వల్ల కొడితే అవన్నీ చూసి నువ్వు దట్స్ నాట్ ద థింగ్. ఐ డోంట్ వాంట్ టు సీ ద కంట్రీ లైక్ మన బార్డర్ కంట్రీలలో ఏమైందో అది కావద్దనే అనుకుంటున్నాను నేను. బట్ అది కావద్దు అని అంటే అది కావద్దంటే మీరు ఆపేయాలంటే అది కాదు. అకౌంటబిలిటీ సొల్యూషన్స్ కావాలి. నువ్వు సొల్యూషన్ తొందర తెస్తే ఇది అయిపోతుంది. నువ్వు తేకపోతే ఏమవుతుందో అవన్నీ తెలియదు. సో గైస్, ఇందాక మేము రికార్డింగ్ చేస్తున్నప్పుడే ప్రధానమంత్రి గారు ఒక వీడియో వదిలిర్రు. సో మేము రికార్డ్ బంద్ చేసినాక చూసినాం ఆ వీడియోని. సో ఆ వీడియోలో అకౌంటబిలిటీ అన్నది ఉంటుంది. రాబోతున్న క్యాబినెట్ సెషన్లో వాళ్ళు మాట్లాడతారు. క్యాబినెట్ సెషనా పార్లమెంటరీ సెషన్లో వాళ్ళు దీని మీద ఇంకా డిస్కషన్ చేస్తాము, అకౌంటబిలిటీ చేస్తాము అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసిర్రు. నెక్స్ట్ ఎవరో కొంతమంది అధికారులు కూడా ఫైర్ అయినట్టుగా న్యూస్ ఆర్టికల్స్ అవన్నీ వస్తున్నాయి మనకి. సో ఇది న్యూస్ ఇప్పటికి కరెంట్గా అయితే. దీన్ని బట్టి జనాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి మనము. బట్ ఈ వీడియో అయితే వచ్చింది. సో మీకు ఇది కాంటెక్స్ట్ రికార్డింగ్ అయిపోయిన తర్వాత వచ్చింది వీడియో కాబట్టి అది చెప్దామని మళ్ళీ ఈ బిట్ రికార్డ్ చేస్తున్నాము. జై హింద్ గైస్.